അനുഭവിക്കാൻ പോവുകയാണ്. మనము దేవుని సన్నిధిని అనుభవించబోతున్నాం. മഹത്വം നമ്മൾ കാണാൻ പോവുകയാണ്. దేవుని మహిమను మనం చూడబోతున్నాం. ഈ പകലിലെ ദൈവശക്തിയുടെ സാന്നിധ്യം നമ്മൾ അനുഭവിക്കാൻ ఈ പോവുകയാണ്. పగలు కూడా దేవుని శక్తి యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കഴിഞ്ഞ ദിവസം గడిచినటువంటి దినాల్లో ഒരു 7 വയസ്സുള്ള കൊച്ച് ఆ 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బిడ్డ അവിടെ വലത് കണ്ണകത്തെ ക്യാൻസറിന്റെ ഫസ്റ്റ് സ്റ്റേജ്. ఆ యొక్క కుడి కన్నుకు క్యాన్సర్ యొక్క మొదటి అది స్టేజ్. ഡോക്ടർ പറഞ്ഞു കുഞ്ഞിന്റെ കണ്ണെടുക്കണമെന്ന്. డాక్టర్స్ అన్నారు ఆ బిడ్డ యొక్క కన్ను తీసేయాలి. അവള് പറഞ്ഞു എന്റെ കണ്ണെടുക്കത്തില്ലെന്ന്. అయితే ఆ బిడ్డ అంటా ఉంది నాకు ఆ కన్ను తీసేయదు అని. ക്യാൻസർ വന്ന് കണ്ണ് പൊട്ടിയാൽ అక్కడ క్యాన్సర్ వచ్చి నా కన్ను పాడైపోయినా എന്റെ കണ്ണ് ഞാൻ റിമൂവ് ചെയ്യില്ല. నా కన్నును నేను తీసేయనివ్వను. അവൾക്ക് വയസ്സ് 7. ఆ బిడ్డకు వయసు 7 సంవత్సరాలు. ഹോസ്പിറ്റലിൽ കൊണ്ടുപോയി. హాస్పిటల్ తీసుకెళ్లారు. ചെന്നൈയിലെ ഏറ്റവും വലിയ ഹോസ്പിറ്റൽ അപ്പോളോ ഹോസ്പിറ്റൽ ഡോക്ടർ പറഞ്ഞു చెన్నైలో పెద్ద హాస్పిటల్ అయినటువంటి అపోలో హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్ అన్నాడు ഇപ്പൊ ഈ കണ്ണെടുത്താൽ ఇప్పుడు ఈ కన్ను తీసేస్తే അടുത്ത കണ്ണിനോട് ഇത് വ്യാപിക്കത്തില്ല. ఇంకొక కన్నుకు ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం లేదు. അവിടെ ഡാഡി പറഞ്ഞു వాళ్ళ డాడీ అన్నాడు കണ്ണെടുക്കാൻ. ఆ కన్ను తీసేయమని. അവള് പറഞ്ഞു എടുക്കത്തില്ലെന്ന്. ఆ బిడ్డ అంటా ఉంది నేను తీసేయనివ్వను అంటా ఉంది. അവള് കഥാണ്ട് പ്രാർത്ഥിച്ചു. ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేసింది. നീ അത്ഭുതങ്ങളുടെ ദൈവമാണ്. నువ్వు అద్భుతాలు చేసే దేవుడవు. നീ മരിച്ച ദൈവം. కొంచెం നീ മരിച്ച ദൈവമല്ല. నువ్వు చనిపోయిన దేవుడవు కాదు. നീ മരിച്ച ദൈവമല്ല. నువ్వు చనిపోయిన దేవుడవు కాదు. 7 വയസ്സേ ഉള്ളൂ. 7 సంవత్సరాల వయసే ఉంది. 7 വയസ്സുള്ള കൊച്ചു പറയാ മാസ്റ്ററെ నాకు 7 సంవత్సరాల వయసు నా బిడ్డ అంటా ఉంది നീ మాస్టర్. മരിച്ച ദൈവമല്ലെന്ന്. నువ్వు చనిపోయిన దేవుడవు కాదు. അവിടെ എന്നെ വിളിച്ചിട്ട് പറഞ്ഞു అక్కడ అంటా ఉంది പാസ്റ്റപ്പാ పాస్టయ్య വന്ന് എനിക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കണമെന്ന്. వచ్చి నా కొరకు ప్రార్థించి ഞാൻ കരയാൻ തുടങ്ങി. ఏడవడం స్టార్ట్ చేశారు. ഞാൻ കരയാൻ തുടങ്ങി. ఏడవడం స్టార్ట్ చేశాను. ആ വിഷയത്തിന്റെ വലിപ്പം അറിയാവുന്നുണ്ട്. ఆ సమస్య యొక్క కఠినమైన స్థితి నాకు తెలుసు కాబట్టి ആ విషയത്തിന്റെ വലിപ്പം മനസ്സിലായതുകൊണ്ട് ఆ విషయం యొక్క గౌరవం నాకు తెలుసు కాబట్టి ഞാൻ പ്രാർത്ഥിക്കാൻ തുടങ്ങി. నేను ప్రార్థన చేయడం ఆరంభించాను. 5 వయസ്സുള്ളപ്പോ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ഞാൻ പ്രസംഗിച്ചൊരു വചനം അവൾ മനസ്സിൽ വെച്ചിരുന്നു. నేను ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగంలో ఒక మాట ఆమె హృదయంలో దాచుకుంది. ലാസറിന്റെ കല്ലറയിൽ లాజరు యొక్క సమాధిలో യേശു വരുമ്പോൾ యేసు వచ్చినప్పుడు 13 ഡോക്ടർമാർ വരണമായിരുന്നു. అక్కడ 13 రకాల డాక్టర్స్ రావాలి. 13 ഡോക്ടേഴ്സ് വരണമായിരുന്നു. 13 రకాల డాక్టర్స్ రావాలి. ആമേൻ. ఆమేన్. ഫിസിഷ്യൻ വരണം. ഫിസിഷ്യൻ വരണം. ఫిజిషియన్ రావాలి. ഓർത്തോ വരണം. ఆర్థో డాక్టర్ రావాలి. ഫിസിഷ്യസ് വരണം. స్కిన్ స్పెషలిస్ట్ రావాలి. ഗ്യാസ്ട്രോളജി വരണം. గ్యాస్ట్రాలజీ రావాలి. 13 ഡോക്ടർമാർ. ఈ విధంగా స్పెషలిస్టులు అయినటువంటి 13 రకాల డాక్టర్స్ రావాలి. അവർക്കെല്ലാം കൂടി వాళ్ళందరినీ కలిపి ഒരു ഡോക്ടർ വന്നു. ఒకే ఒక డాక్టర్ వచ్చాడు. ഒറ്റ ഡോക്ടർ വന്നു. ఒకే ఒక డాక్టర్ వచ్చాడు. ആ ഡോക്ടർ ട്രീറ്റ്മെന്റ് ചെയ്തില്ല. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేదు. ആ ഡോക്ടർ ഇഞ്ചക്ഷൻ എടുത്തില്ല. ఆ డాక్టర్ ఇంజెక్షన్ చేయలేదు. ആ ഡോക്ടർ ശബ്ദം ഉയർത്തി. ఆ డాక్టర్ ఒక శబ్దమునే ലാസറേ, లాజరు പുറത്തു വരിക. బయటికి రా. ഇന്ന് പകരം ആ ശബ്ദം ഇവിടെ മുഴങ്ങുകയാണ്. ఈ శబ్దం ఈ పగలకు ఇక్కడ వినబడుతుంది. പകരം ആ ശബ്ദം ഇവിടെ മുഴങ്ങുക. ఆ శబ్దం ఇక్కడ వినబడుతా ఉంది. ചിലത് പുറത്തു വരട്ടെ. కొన్ని బయటకు వస్తున్నాయి. ചിലത് പുറത്തു വരട്ടെ. కొన్ని బయటకు వస్తున్నాయి. കരങ്ങൾ ഉയർത്തി സ്വന്തമാ. చేతుల పైన దేవునికి స్తోత్రం. പ്രാർത്ഥിക്കാൻ തുടങ്ങി. ప్రార్థన చేయడం ఆరంభించారు. ഞാന് ഞായറാഴ്ച സഭായോഗം കഴിഞ്ഞിട്ട് ചർച്ച കഴിഞ്ഞിട്ട് ఆదివారము ఆరాధన తర్వాత ഞാൻ ഓടിപ്പോ പ്രാർത്ഥിക്കാൻ പോയി. నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ഞാൻ അവിടെ പ്രാർത്ഥിക്കാൻ കൊച്ചിന്റെ തലേ കൈ വെക്കുന്നു. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆ బిడ్డ మీద చేయి పెట్టినప్పుడు എന്റെ വൈഫിന് പനി കൂടി. నా భార్యకు జ్వరం పెరిగిపోయింది. അവൾ ബോധം കെട്ട് നിലത്ത് വീണു. ఆమె తల తిరిగి కింద పడిపోయింది. എന്റെ അസിസ്റ്റന്റ് മാസ്റ്റർ വിളിച്ചിട്ട് പറഞ്ഞു మా అసిస్టెంట్ పాస్టర్ ఫోన్ చేసి చెప్పాడు ആന്റി തളർന്നു വീണെന്ന്. ఆంటీ కళ్ళు తిరిగి కింద పడిపోయింది.
എനിക്ക് അപ്പോഴേ മനസ്സിലായി అప్పుడు నాకు అర్థమైంది വിടുതൽ ഇവിടെ വ്യാപരിക്കുന്നുണ്ട്. అంటే విడుదల ఇక్కడ ఆరంభమైంది. വിടുതൽ ഇവിടെ വ്യാപരിക്കുന്നുണ്ട്. ఇక్కడ విడుదల ఆరంభమైంది. ഇവിടെ വിടുതൽ വ്യാപരിച്ചു. ఇక్కడ విడుదల ఆరంభమవుతుంది. യേശുവിന്റെ നാമത്തിൽ. యేసు నామములో. എന്റെ കുഞ്ഞിനെ കണ്ണിൽ കൈവച്ച് പ്രാർത്ഥിക്കും. ఆ బిడ్డ కన్ను మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తా. അതിന്റെ കണ്ണ് മുഴുവനും ചുമന്നു. ఆ కన్నంతా కూడా ఎర్రగా అయిపోయింది. ആ കണ്ണിൽ കൂടെ വെള്ളം വരാൻ തുടങ്ങി. ఆ కన్ను నుండి నీళ్లు రావడం ప్రారంభమైంది. വെള്ളം ചോരയായി. ఆ నీళ్లు రక్తంగా మారాయి. കട്ട കട്ടയായിട്ട് ചോര ఆ గడ్డలు గడ్డలుగా రక్తం వస్తుంది. ఆ బిడ్డ గట్టిగా అన్నది, ఈ ఆరాధన అయిపోగానే బ్యాటర్ చేయండి అని. అప్పుడే అంటా ఉంది ఆ బిడ్డ. ఆ బిడ్డ ఏడుస్తుంది, అయ్యో నా కన్ను అంతా కూడా పగిలిపోతుంది, నా కన్ను పగిలిపోతుంది పాస్టర్. అప్పుడు నేనమ్మా నీ కన్ను పగిలిపోవడం కాదు, నీలో సర్జరీ జరుగుతుంది, నీలో సర్జరీ జరుగుతుంది. ఆమేన్. അന്ന് രാത്രി ഞാൻ പ്രാർത്ഥിച്ചിട്ട് ఆ రాత్రి ప్రార్థన చేసి അസ്വസ്ഥ തിരുവല്ലാക്കി വന്നു. లాజర్ తిరువెల్లకు వచ్చారు. അവര് വെളുപ്പിനെ వేకువనే కోటయం నుండి ఫ్లైట్ కొచ్చి చెన్నై వന്നു. ఫ్లైట్ టికెట్ తీసుకొని చెన్నైకి వచ్చారు. డాక్టర్ పరిశోధన തുടങ്ങി. డాక్టర్ ఆయన పరీక్షిస్తున్నాడు. డాక్టర్ ചോദിച്ചു, డాక్టర్ అన్నాడు, ഞങ്ങളെ കൂടാതെ మేము కాకుండా ഏത് ഡോക്ടറെ കാണിച്ചത്, ఏ డాక్టర్ కు మీరు చూపించారు, ഏത് ഡോക്ടറെ കാണിച്ചത്, ఏ డాక్టర్ కు మీరు చూపించారు. കണ്ണിനകത്ത് ക്യാൻസർ പോയിട്ട് కన్ను లోపల ఉన్న క్యాన్సర్ పోయి അതിന് ഒരു തരി പോലും ഇല്ല. ఆ క్యాన్సర్ యొక్క అంశము కూడా లేదు. ഇന്ന് രാവിലെ ചോദിക്കട്ടെ, ఈ పగలు మీతో చెప్తున్నాను, 7 వయస్సున్న కొచ్చిత విశ్వాసത്തിൽ ఆ 7 సంవత్సరాల వయసు కలిగిన ఆ చిన్న బిడ్డ విశ్వాసమును బట్టి അത്ഭുതം കർത്താവ് ചെയ്തെങ്കിൽ అద్భుతము దేవుడు చేస్తే നമ്മൾ ഒരുമിച്ച് വിശ്വസിക്കുമ്പോൾ, మనమందరము కలిసి വിശ്വസിക്കുമ്പോൾ మనమందరము కలిసి విశ్వాసం ఉంచితే ദൈവം എത്ര വലിയ ദൈവമാണ്, దేవుడు ఎంత గొప్ప దేవుడిగా మారుతాడు. അന്ന് അവർ തീരുമാനിച്ചു, అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ഞാൻ ക്യാൻസറിന്റെ സ്പെഷ്യലിസ്റ്റ് ഡോക്ടറാകുന്നു. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ అవుతాను. അന്ന് അവൾ തീരുമാനിച്ചു. అప్పుడు ఆమె తీర్మానం తీసుకుంది. ഇന്നലെ അവൾ నిన్నటి దినమున ఆమె ക്യാൻസറിന്റെ സ്പെഷ്യലിസ്റ്റ് ഡോക്ടറായി പുറത്തു വന്നു. ఆ బిడ్డ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గా బయటకు వచ్చింది. ഇന്നലെ ഉച്ചയ്ക്ക് അവൾ വിളിച്ചു, నిన్న మధ్యాహ్నం అమ్మాయి ఫోన్ చేసింది, ഞാൻ ക്യാൻസറിന്റെ സ്പെഷ്യലിസ്റ്റ് ഡോക്ടറായി, నేను ఇప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గా మారి ഇന്നലെ പുറത്തു വന്നു. నిన్నటి దినమున బయటకు വിശ്വാസം നിന്നെ നോക്കിക്കൊണ്ട് ఒకవేళ సాతాను నిన్ను చూసి നിന്നെ തകർക്കുമെന്ന് വിളിക്കുമ്പോ, నాశనం చేస్తానంటూ നിന്നെ ശുശ്രൂഷയെ മുടിക്കുമെന്ന് പറയുമ്പോ, పరిచయం లేకుండా చేస్తాను. ഇന്ന് പകൽ നീ ഒരുമിച്ച് പറ, ఈ పగలు మీరందరూ కలిసి చెప్పండి, ഇല്ല, కాదు, എന്റെ മേലൊരു വാഗ്ദത്തം ഉണ്ട്, నా మీద ఒక వాగ్దానం ఉన్నది, എന്റെ തലയിലൊരു വാഗ്ദത്തം ഉണ്ട്, నా తల మీద ఒక వాగ్దానం എന്റെ ఉన్నది, കുടുംബത്തിന്റെ മേലൊരു വാഗ്ദത്തം ഉണ്ട്, కుటుంబం మీద ఒక వాగ్దానం എന്റെ ఉన్నది, ശുശ്രൂഷയുടെ മേലൊരു വാഗ്ദത്തം ഉണ്ട്. పరిచయం మీద ఒక వాగ్దానం ఉన్నది. ഏതൊക്കെ ശത്രു എഴുന്നേറ്റാലും, ఏ శత్రువు లేచినా, പോരാട്ടം എഴുന്നേറ്റാലും, ఏ పోరాటము ఎదురు അതിനെ ജയിക്കുന്ന അഭിഷേകം జయించే అభిషేకం എന്റെ മേൽ నా మీద ഇന്ന് പകരുകയാ, దేవుడు పలుకుతున్నాడు. പകരുകയാ, దేవుడిని కుమారుడు, ഇന്ന് പകരുകയാ, దేవుడిని కుమారుడు, അഭിഷേകം പകരുകയാ. ഒരു മനുഷ്യനെ മാറ്റുന്നത് ఒక మనిషిని మార్చేది അവന്റെ വീട്ടുപേരല്ല,
ఆయన ఇంటి పేరు కాదు, അവന്റെ ഇന്നലകളല്ല, ఆయన గతము కాదు, അവന്റെ മേൽ വ്യാപരിക്കുന്ന അഭിഷേകം. అతని మీద కుమ్మరింపబడిన అభిషేకం. ഇന്നലെ നോക്കിക്കൊണ്ട് గతాన్ని చూసి ഒത്തിരി പേര് കുറ്റം പറയും. చాలా మంది నిందిస్తారు. ദൈവം നോക്കുന്നത് దేవుడు చూసేది നിന്റെ ഇന്ന ఈ రోజు నువ్వు ఏమైనావో നിന്റെ മേൽ വ്യാപരിക്കുന്ന അഭിഷേകം. ఈ రోజు నీ మీద పని చేస్తున్న అభిషేకాన్ని చూస్తారు. ഇന്നലെ തന്നെ നോക്കിക്കൊണ്ട് ഒത്തിരി പേര് കുറ്റം പറയും. ఒకవేళ గతాన్ని చూసి చాలా మందిని నిందించవచ్చు. കർത്താവ് ഇന്ന് നീ എങ്ങനെയാ? ఈ దేవుడు అంటాడు, ఈ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ദൈവത്തിന് നിന്റെ ചരിത്രം വേണ്ട, దేవునికి నీ చరిత్ర అవసరం లేదు. ഇന്ന് നീ ദൈവത്തിന് വേണ്ടി നിന്നാൽ ఈ రోజు నువ్వు దేవుని కొరకు నిలబడితే കർത്താവ് നിനക്ക് വേണ്ടി നിൽക്കും. దేవుడు నీ పక్షమున నిలబడతాడు. കർത്താവ് നിനക്ക് വേണ്ടി നിൽക്കും. దేవుడు నీ కొరకు నిలబడతాడు. അഭിഷേകം ഉണ്ടെന്നതിന്റെ ചരിത്രമാണ് ഞാൻ ഈ പ്രസംഗിക്കുന്നത്. అభిషేకం ఉన్నవాని చరిత్ర నేను చెప్తున్నా. ഞാൻ 2 കാല തുള്ളി ചാടുന്നതിന്റെ കാര്യം ഇന്നും അഭിഷേകം ഉണ്ടെന്നുള്ളതിന്റെ തെളിവാണ്. అయితే ఈ 2 కాలు లేకపోయినా, సరిగా లేకపోయినా గంతులేసి నేను ప్రసంగం చేయడానికి గల కారణం అభిషేకం. 50% ദ്രവിച്ച കാല് കൊണ്ട് ആരും തുള്ളത്തില്ല. 50% పాడైపోయినటువంటి కాలుతో ఎవరు గంతులేసి ఆరాధన చేయరు. ദ്രവിച്ച അസ്ഥി എടുത്ത ഒരു കാല് വെക്കത്തില്ല. అయితే పాడైపోయినటువంటి ఒక సగము ആ കാലിനെ തുള്ളും. ఆ కాలుతో గంతులేస్తారు. ഇന്ന് പകൽ എത്ര പേർക്ക് വേണം ഈ അഭിഷേകം? ఈ అభిషేకం ఎంతమంది కావాలి? ഇന്ന് പകൽ അഭിഷേകം ധരിക്കാൻ പോവുക. ఈ అభిషేకం అన్నకు మరుమబడుతుంది. അഭിഷേകം ധരിക്കാൻ പോവുക. అభిషేకంకు మరుమబడబోతుంది. എന്നോട് ദൂത് പറയാൻ പറയുന്നു. దేవుడు ప్రవచనము చెప్పమంటున్నాడు. ഉണങ്ങിയ അസ്ഥിയുടെ മേൽ ఎండిన ఎముక మీద അഭിഷേകം ചലിച്ചപ്പോ అభిషేకము వచ్చినప్పుడు അഭിഷേകം ഉണങ്ങിയില്ല. అభిషేకం ఎండిపోలేదు. ഉണങ്ങിയ അസ്ഥി ചലിച്ചു. ఎండిపోయిన ఎముక కదిలింది. ഉണങ്ങിയ അസ്ഥി ചലിച്ചു. ఎండిపోయిన ఎముక ചിലതിന്റെ മേൽ కొంతమంది మీద അഭിഷേകം വീഴാൻ പോകും. అభిషేకము ഈ వస్తుంది. സമാപന പകലിൽ ఈ యొక్క పగలు അഭിഷേകം വീഴാൻ പോകും. అభిషేకం నీ మీదకి వస్తుంది. അഭിഷേകം വീഴാൻ പോകും. అభిషేకం నీ మీదకి వస్తుంది. അഭിഷേകം വീഴാൻ പോകും. అభిషేకం నీ మీదకి వస్తుంది. അഭിഷേകം വീഴാൻ പോകും. అభిషేకం నీ మీదకి ഈ వస్తుంది. സമാപന പകലിൽ ఈ యొక్క మౌన పగల్లో അഭിഷേകം ധരിക്കാൻ പോകും. అభిషేకం పొందబోతుంది. ചിലതിന്റെ ചരിത്രം മാറ്റാൻ പോകും. మన యొక్క చరిత్ర ചില രാഷ്ട്രമാരുടെ ചരിത്രം മാറാൻ പോകും. భాష యొక్క చరిత్ర మారబోతుంది. ചില പിള്ളാരുടെ ചരിത്രം മാറാൻ പോകും. పిల్లల యొక్క చరిత్ర ചില మారబోతుంది. അഭിഷക്തമാരുടെ ചരിത്രം മാറാൻ പോകും. అభిషేకుల యొక్క చరిత్ర మారబోతుంది. ഉറപ്പുണ്ടെങ്കിൽ സ്വന്തം പറ. నమ్మకమున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ദൈവത്തിന്റെ దేవుని యొక్క ശക്തനായ പ്രവാചകൻ എഗസ്കേല് బలమైన ప్రవక్త అయిన എഗസ്കേൽ ദൈവം പറയും. എഗസ്കേൽ 37. ఎహెస్కేలు గ్రంథము 37వ అధ్యాయం. നമ്മൾ വചനത്തിലേക്ക് വരാം. వాక్యంలోనికి వద్దాం. എഗസ്കേൽ പ്രവചനം ఎహెస్కేలు గ్రంథం 37 അധ്യായം. 37వ అధ్యాయం. ഹല്ലേലൂയ. 1-2 വാക്യങ്ങൾ. 1-2 వాక్యాలు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. എല്ലാവർക്കും അറിയാം. అందరు చెప్పండి. ഞാൻ രാത്രി ഇത് പകൽ ఈ పగలు കർത്താവിന്റെ വചനം പറയാൻ പോവാം. దేవుని యొక్క వాక్యం చెప్తాను. എല്ലാവരും ശ്രദ്ധിച്ചു കേട്ടെ. అందరు వినండి. അസാധ്യങ്ങളെ అసాధ్యములను സാധ്യമാക്കുന്ന సాధ్యము చేస్తున్న ദൈവം దేవుడు. അതിന് നാം ചെയ്യേണ്ടത് మనం చేయాల్సింది അനുസരിക്കാനുള്ളതാണ്. మనము ఆయన మాట వినాలి. ഒന്ന് ശ്രദ്ധിച്ച് കേൾക്കാവോ? అందరు జాగ్రత్త వింటారు. തോത് മനസ്സിലാവും. అప్పుడే మీకు వాక్యం అర్థమవుతుంది. അസാധ്യങ്ങളോട് అసాధ్యములతో പ്രവചിക്കണമെങ്കിൽ ప్రవచించాలి అంటే അനുസരണം വേണം. వాక్యములో విధేయత చూపాలి. ദൈവത്തിന്റെ വാക്കനുസരിച്ചാൽ దేవుని వాక్యమును మనము పాటిస్తే പ്രവചിക്കാൻ പറ്റും. ప్రవచించగలుగుతాం. ചെങ്കടല అక్కడ ఎర్ర సముద్రం ఉంది. പക്ഷെ മോശ പ്രവചിക്കും. మోషే ప్రవచిస్తాడు. മോശയുടെ വിഷയം ചെങ്കടലല്ല. మోషేకున్న సమస్య ఎర్ర సముద్రం. അതിനേക്കാൾ വലിയ അവന്റെ ദൈവം. అతనిగా ఎర్ర సముద్రము కంటే గొప్పవాడైన దేవుడు. മോശയ്ക്ക് വിഷയം ചെങ്കടലല്ല. మోషేకు సమస్య ఎర్ర సముద్రం కాదు. അതിനേക്കാൾ വലിയ ദൈവം. అంతకంటే గొప్పవాడు దేవుడున్నాడు. മോശ പറയാ, మోషే అంటున్నాడు, ചെങ്കടലല്ല വിഷയം, నా సమస్య ఎర్ర సముద్రం కాదు, എന്റെ ദൈവത്തിന്റെ വാക്കാ. నా దేవుని
അതുകൊണ്ടാണ് അവൻ ചെങ്കടലിനോട് പറഞ്ഞത്, అందుకనే ఎర్ర సముద్రంతో మోషే అన్నాడు, വഴി മാറാൻ, దారి తొలగు, വഴി മാറാൻ. దారి తొలగు. ഇന്ന് പകലിൽ ఈ పగలు కూడా പ്രശ്നത്തെ കണ്ടിട്ട് నీ సమస్యలు చూసి അതിന്റെ മണ്ടയ്ക്ക് ചവിട്ടിയിട്ട് దాని మీద అడుగు పెట్టి മാറാൻ പറ, అది దారి తొలగమని చెప్తామా, മാറാൻ പറ. పక్కకు జరగమని చెప్తామా, വഴി മാറും, అది పక్కకు జరుగుతుంది, അത് വഴി മാറും. అది పక్కకు జరుగుతుంది. ഇസ്രായേൽ മക്കൾ കരയാൻ തുടങ്ങി. ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. ദൈവം കണ്ണീര് കണ്ടു, దేవుడు వారి కన్నీరు చూశాడు, ദൈവത്തെ പുറപ്പെടുവിച്ചു. దేవుడు వాళ్ళని బయలుదేరజేశాడు. 3 ദിവസത്തെ യാത്ര ഉണ്ടായിരുന്നു. వారు 3 రోజుల ప్రయాణం చేశారు. വടക്കും പടിഞ്ഞാറോട്ട് യാത്ര ചെയ്ത് వారు తూర్పు పడమర వైపు నుండి అలా ప్రయాణం చేసి 3 ദിവസം കൊണ്ട് 3 రోజుల్లో അവർ വാഗ്ദത്ത കനാനിലെത്തും. వారు వాగ్దాన కణాల్లోకి వెళ్ళొచ్చు. എത്ര ദിവസം കൊണ്ട്? ఎన్ని రోజులతో? പക്ഷെ 3 ദിവസം കൊണ്ട് 3 రోజుల్లో അവർ വാഗ്ദത്ത കനാനിലെത്തും. వాగ్దాన కణాల్లో వెళ్ళొచ్చు. വടക്കും പടിഞ്ഞാറോട്ട് യാത്ര ചെയ്താൽ వారు ఈశాన్యం వైపు నుండి వారు ప్రయాణం അവർക്ക് చేస్తారు. യോർദാൻ മാത്രമേ ഉള്ളൂ. వారికి యోర్దాను ఒకటే ఉంటుంది, അവർക്ക് ചെങ്കടലില്ല. వాళ్ళకి ఎర్ర సముద్రం പക്ഷെ അവർ പുറപ്പെട്ടു പോകുമ്പോ వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు ഫറവോൻ അവരുടെ പുറകിൽ വരുന്ന കണ്ടോണ്ട് వారు వారి వెనకాల రావడాన్ని చూసి അവർ തെക്ക് കിഴക്കോട്ട് യാത്ര ചെയ്തു. వాళ్ళు వేరే దిశగా వాళ్ళు ప్రయాణం చేశారు. അതുകൊണ്ട് അവരുടെ മുമ്പിൽ ചെങ്കടൽ വന്നേ. అందుకనే వాళ్ళ ముందు ఎర్ర సముద్రం వచ్చింది. അവരുടെ മുമ്പിൽ ചെങ്കടൽ വരാൻ കാരണം వారి ముందు ఎర్ర సముద్రం రావడానికి గల కారణం ഫറവോനെ കണ്ടോണ്ട് వాళ్ళు ఫరోను చూశారు కాబట్టి തെക്ക് പടിഞ്ഞാറോട്ട് യാത്ര ചെയ്തു. వారు వేరే దిశగా ప్రయాణం చేశారు. പിശാച് പറഞ്ഞു, సాతాను అన్నాడు, നിന്റെ അവസാനത്തെ യാത്രയാണ്, నీది ఈ ప్రయాణము చివరి നിന്റെ ప్రయాణం, അവസാനത്തെ യാത്രയാണ്. ఇది తుది ప్రయాణం, చివరి ప్రయాణం నీకు. എന്റെ ദൈവം പറഞ്ഞു, నా దేవుడు అన్నాడు, അല്ലട പിശാചേ, నా సాతాను ഈ అనుకున్నది కాదు. ചെങ്കടൽ ചില യാത്രയുടെ അടയാളമാണ്. ఈ ఎర్ర సముద్రము కొన్ని ప్రయాణాలకు అది కారణముగా ఉంటుంది. ഇത് ചില അനുഗ്രഹത്തിന്റെ അടയാളമാണ്. ఇది ఆశీర్వాదములకు సూచన. ഞാൻ ఆ സ്ഥലത്തൂടൊക്കെ യാത്ര ചെയ്തപ്പോ నేను ఆ స్థలము గుండా ప్రయాణం ഞാൻ చేసినప్పుడు ദൈവത്തിന് ഒത്തിരി സ്തോത്രം నేను പറഞ്ഞിട്ടുണ്ട്. దేవుడు చాలా స్తుతించాను. ആമേൻ. ఆమె ഇസ്രായേലിൽ നിന്ന് మీ ఆ ఐగుప్తుల నుండి ഞാൻ വണ്ടി ഓടിച്ചുകൊണ്ട് బండి నడుపుకుంటూ ഞാൻ എന്റെ സ്നേഹിതനൂടെ నేను నా స్నేహితుడు ഇസ്രായേൽ മക്കൾ യാത്ര ചെയ്ത സ്ഥലത്തൂടൊക്കെ ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినటువంటి ఆ దారి గుండా പോകുമ്പോ వెళ్తున్నప్పుడు അവർ പറഞ്ഞു തന്നു, వాళ్ళు ఈ విధంగా చెప్పారు, ഇതിലെ പോയാൽ ఈ విధంగా వెళ్తే ഇവർക്ക് യോർദാൻ മാത്രമേ ഉള്ളൂ. వాళ్ళకి యోర్దాను మాత్రమే అడ్డుగా ఉంది. പക്ഷേ కానీ ഫറവോൻ പിന്തുടർന്ന് കണ്ടപ്പോ వారు పరో వాళ్ళ వెనకాల రావడాన్ని చూసి അവർ തെക്ക് കിഴക്കോട്ട് ഓടി. వారు వేరే దిశగా వెళ్ళారు. അവരുടെ മുമ്പിൽ ചെങ്കടൽ വന്നു. అందుకే వారి ముందు ఎర్ర సముద్రం వచ్చింది. പുറപ്പാട് 15:9 ఆ యొక్క నిర్గమకాండము 8లో ദുഷ്ടപിശാച് പറഞ്ഞു, దుష్టుడైన సాతాను ഞാൻ പിന്തുടരും. ఆ యొక్క నిర్గమకాండము 15:9లో నేను నిన్ను వెంబడిస్తా, ഞാൻ പിടിക്കും, నేను నిన్ను పట్టుకుంటా, എന്റെ ആശ അവരെ നിറവേറ്റും, నా కోరిక వారితో నేను నెరవేర్చుకుంటా, എന്റെ വാൾ ഊരും, నా యొక్క కత్తి తీస్తా, ഞാൻ അവരെ നിഗ്രഹിക്കും. వాళ్ళని నా కత్తి చేత నేను వాళ్ళని నియంత్రిస్తా. ఆ యొక్క 15వ అధ్యాయం 9వ వాక్యం, తరిమెదను కలుసుకునేదను దోపుడు సొమ్ము పంచుకునేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదనను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము എന്തുകൊണ്ട് പറഞ്ഞറിയാമോ? ఎందుకో తెలుసా? അവിടെ പ്രതീക്ഷകൾ മൊത്തം തീർന്നു. ఎందుకంటే వాళ్ళకు నాశలన్నీ వెళ్ళిపోయాయి. ഇന്ന് പകലിൽ ఈ పగలు അവരുടെ പ്രതീക്ഷകളെല്ലാം തീർന്നു. వాళ్ళ ఆశలన్నీ నష్టమైపోయాయి. അവർക്കൊരു പ്രതീക്ഷയില്ല. ఇంకా వేరే ఆశనే లేదు. എല്ലാ പ്രതീക്ഷയും പോയി. ఉన్న ఆశలన్నీ పోయాయి. ഒന്നുകിൽ അവൻ എന്റെ കൈ കൊണ്ട് മരിക്കും, ఒకటి నా చేతులతో చచ్చిపోతాడు, അല്ലെങ്കിൽ അവർ ചെങ്കടലിൽ പോകും. లేకపోతే ఎర్ర సముద్రంలో మునిగి ഇത് രണ്ടുമല്ല ദൈവത്തിന്റെ പരിപാടി. ఇవి రెండు కాదు దేవుడి ఉద్దేశం. ഇത് രണ്ടുമല്ല ദൈവത്തിന്റെ പദ്ധതി. ఇవి రెండుగా దేవుని యొక్క ఉద్దేశం. എന്നെ ഇതിൽ കൂടെ അക്കരെ എത്തിക്കുക എന്നുള്ളതാണ്. నిన్ను పరో చేతికి అప్పగించకుండా ఈ ఎర్ర సముద్రంలో మునిగిపోకుండా అక్కడికి చేర్చడమే దేవుని యొక్క ఉద్దేశం. മുഖമല്ല, నిన్ను ఎర్ర సముద్రం ముంచేస్తానని కాదు, ചെങ്കടലിൽ മുഖമല്ല, ఎర్ర సముద్రంలో ముంచేస్తానని కాదు, ഫറവോന്റെ കൊടുക്കുമെന്നല്ല, పరో చేతికి
అప్పగిస్తానని కాదు, నిన్నే అక్కడే ఎత్తుకోనా, నేను అందరికీ నిన్నే చేస్తాను, అక్కడే ఎత్తుకోనా. అందరికీ చేస్తాను. స్తోత్రం പറക്കടി. ఎంతమంది స్తోత్రం చేస్తారు. പുറകിൽ ഫറവോൻ ഉണ്ടെങ്കിലും వెనకాల ఫరో ఉన్నా, മുമ്പിൽ ചെങ്കടൽ ഉണ്ടെങ്കിലും ముందు ఎర్ర సముద్రము അതിന്റെ ఉన్నా, നടുവിൽ കൂടെ అంత మధ్యలో నుండి എന്നെ അക്കരെ എത്തിക്കുന്ന నేను అందరికీ ഒരു చేస్తాను. ദൈവ സാന്നിധ്യമാണ് దేవుని సన్నిధి ഈ ചർച്ചിനകത്ത് വ്യാപരിക്കുന്നത്. సంఘములో వ్యాపిస్తాం. ഓർമ്മയുള്ളവർ സ്തോത്രം പറഞ്ഞേ. నమ్మకమున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ഫറവോൻ പുറപ്പെടാൻ തോന്നി. వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ലോകത്തിലെ ഏറ്റവും സ്പീഡ് കൂടിയ മിസ്രൈമിലെ പെൺകുതിരെ കെട്ടിക്കൊണ്ട ഫറവോൻ വരുന്നത്. లోకములో అధికమైన వేగముతో ప్రయాణము చేయగల ఐగుప్తులో ఉన్నటువంటి ఆడ గుర్రములను వారు ఫరో వాడుకుంటూ ఉన్నారు. ലോകത്തിലെ ഏറ്റവും സ്പീഡ് കൂടിയ മിസ്രൈമിലെ പെൺകുതിര. అయితే ఆ లోకంలో అన్ని గుర్రముల కంటే అతి వేగముగా ప్రయాణము చేయగల ఐగుప్తులో ఉన్నటువంటి ఆడగుర్ర അത് വേഗം ఓడిക്കൊണ്ടിരിക്കുമ്പോൾ అది చాలా వేగంగా పరిగెడుతున్నప్పుడు കുതിര മുമ്പോട്ട് ഓടുന്നു, ఆ గుర్రము ముందుకు వెళ్తుంది, രഥം പുറകോട്ട് ഓടുന്നു. రథమేమో వెనుకకు వెళ్తుంది. ഹല്ലേലൂയ, హల్లెలూయ, ഹല്ലേലൂയ. హల్లెలూయ. രഥം മുൻപോട്ട് ഓടുന്നു, അല്ല, കുതിര മുമ്പോട്ട് ഓടുന്നു, గుర్రము ముందుకు వెళ్తుంది, രഥം പുറകോട്ട് കറങ്ങുന്നു. రథము వెనుకకు వెళ్తుంది. അടുത്തപ്പോ നിന്നോട് അടുത്തപ്പോ అక నీకు దగ్గరగా వచ్చినప్పుడు, പിടിക്കാറായപ്പോ నిన్ను పట్టుకోవడానికి సమయం వచ్చినప్పుడు നോക്കി దేవుడు చూశాడు. നീ പ്രതിസന്ധിയുടെ താഴോട്ട് പോകാൻ തുടങ്ങുമ്പോ ప్రతికూలమైన పరిస్థితిలో మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు തമ്പുരാൻ നിന്നെ അത് നോക്കും. దేవుడు నిన్ను చూస్తాడు. അന്ന് നിനക്ക് വിരോധമായി ചിലത് അനുകൂലമാകാൻ പോവുക. అప్పుడు నీకు విరోధంగా ఉన్నటువంటి వాటిని దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. നിനക്ക് വിരോധമായത് അനുകൂലമാകാൻ പോവുക. నీకు విరోధమైన దాని దేవుడు നിനക്ക് అనుకూలంగా വിരോധമായത് അനുകൂലമാകാൻ నీకు പോവുക. విరోధమైన దేవుడు అనుకూలంగా രേഖകളെ ദൈവം തിരുത്താൻ പോവുക. రాతలను దేవుడు మారుస్తూ ఉన్నాడు. ദൈവം ഇന്ന് പകൽ തിരുത്താൻ പോവുക. దేవుడి పగలని తిరిగి రాబోతున్నాడు. ഹല്ലേലൂയ പറയാമോ? హల్లెలూయా పద. ഹല്ലേലൂയ പറയാമോ? హల్లెలూయా పద. ദൈവം ഇന്ന് തിരുത്താൻ പോവുക. దేవుడు కొన్ని రేఖలను మార్చబోతున్నాడు. ഹല്ലേലൂയ. ഇസ്രായേൽ മക്കൾ അടുക്കുക, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర వెళ్తున్నారు. ചെങ്കടലോട്ട് ചെല്ലുക. ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్తున్నారు. രണ്ടു വശത്തും പർവ്വതമാ. ఆ యొక్క ఇరువైపులా కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. പർവ്വതം ചെറിയ പർവ്വതമല്ല, అంటే పర్వతాలు అంటే చిన్న చిన్నవి కావు. ഓടി കയറാൻ പറ്റാത്ത, వాళ్ళు పరిగెత్తుకొని ఎక్కలేనటువంటి, നടന്ന് കയറാൻ പറ്റാത്ത నడిచి ఎక్కలేనటువంటి പർവ്വതം. పర్వతాలు. സ്തോത്രം. എന്റെ ലാപ്ടോപ്പില് నా ల్యాప్టాప్ లో ആ ചിത്രമൊക്കെ ഞാൻ എടുത്തിട്ടുണ്ട്. ఆ యొక్క ఫొటోస్ నేను తీసుకున్నాను. ആ പർവ്വതം ఆ పర్వతాలు രണ്ടു వశത്തേക്ക് ఇరువైపులా തമ്പുരാൻ കീറി കൊടുത്തു. దేవుడు ఏం చేశాడు, దాన్ని చీల్చేశాడు. സോപ്പ് കീറുന്ന പോലെ. ఆ యొక్క ఆ సోపును మనం రెండు ముక్కలుగా చేసినట్టుగా. നിങ്ങളൊന്ന് ശ്രദ്ധിക്കാൻ, നിങ്ങൾക്ക് സ്ഥലം പറഞ്ഞുതരാം. మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తా. ചെങ്കടൽ കയറി వాళ్ళు ఎర్ర సముద్రంలోకి వచ్చారు. 320 കിലോമീറ്റർ യാത്ര ചെയ്യാതെ, ఆ యొక్క 320 కిలోమీటర్లు ప్రయాణం చేయకుండా 50 കിലോമീറ്റർ നീളമുള്ള 80 కిలోమీటర్ల పొడవున్న ഒരു വലിയ പർവ്വതം పెద్ద పర్వతం ദൈവർക്ക് വേണ്ടി കീറി കൊടുത്തു. దేవుడు దాన్ని రెండు పాయలుగా చేశాడు. 14 കിലോമീറ്റർ അതിൽ കൂടി ഞാൻ കാർ ഓടിച്ചു. ఆ యొక్క 14 కిలోమీటర్లు పైగా నేను కారు నడిపించాను. അവിടെ നിന്നുകൊണ്ട് പാടി, అక్కడ నిలబడి పాడాను, You are a grace. నీ కృప, നീ വലിയ ദൈവമാണ്, నువ్వు గొప్ప దేవుడవు, നീ വലിയ ദൈവമാണ്, నువ్వు గొప్ప దేవుడవు, നീ വലിയ నువ్వు ദൈവമാണ്. గొప్ప దేవుడవు. ഇന്ന് പകൽ പ്രശ്നമല്ല വലുത്, ఈ పగల్లో మనం అర్థం చేసుకోవాలి, మన సమస్య కాదు അതിനകത്ത് గొప్పది. വ്യാപരിക്കുന്ന ദൈവകൃപ. దానిలో పని చేస్తున్న దేవుని కృప. ഇസ്രായേൽ మക്കളോട് ദൈവം പറഞ്ഞു, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నాడు, മുന്നോട്ട് പോകാ, ముందుకు వెళ్ళండి, മുന്നോട്ട് പോകാ. ముందుకు వెళ్ళండి. മോശയുടെ ഒരു വടിയുണ്ട്. మోషే దగ్గర కర్ర ఉంది. മോശ ദൈവത്തോട് കരഞ്ഞപ്പോ మోషే దేవుడి దగ్గర ఏడ్చినప్పుడు ദൈവം മോശയോട് പറയാ, దేవుడు మోషతో అన్నాడు, Why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు, എന്തിനാ കരയുന്നേ? నువ్వు ఎందుకు നീ ఏడుస్తున్నావు, മുമ്പോട്ട് പോ. నువ్వు ముందుకు వెళ్ళు. ഫറവോൻ പറഞ്ഞു, ഫറവോൻ ఫరో പറഞ്ഞു, అన్నాడు, നീ തീർന്നു പോകുന്ന నీ పని అయిపోతుంది. പിശാച് പറഞ്ഞു, సాతాను అన్నాడు, నీ పని అయిపోతుంది. ദൈവം പറയുക, దేవుడు అన్నాడు, നീ തീർന്നു പോകയില്ല, నీ పని అయిపోదు, നീ തീർന്നു പോകയില്ല, నీ పని అయిపోదు. നീ അത്ഭുതം കാണാൻ പോവുകയാണ്. నువ్వు అద్భుతము చూడబోతున్నావు. ఈ పగలు కూడా ദൈവം തന്റെ ജനത്തോട് പറയുന്നു, దేవుడు తన ప్రజలతో ഞാനൊരു అంటున్నాడు, അത്ഭുതം കാണുമെന്ന് പറയാം, నువ్వు అద్భుతము చూడబోతున్నా, ഞാൻ അത്ഭുതം കാണുമെന്ന് പറയാം. నేను అద్భుతము എത്ര చూడబోతున్నా. പേര് നമുക്ക് വിശ്വസിക്കുന്നു? ఎంతమంది ఆ మాట എത്ര నమ్ముతారు? പേര് നമുക്ക് വിശ്വസിക്കുന്നു? ఎంతమంది ఆ మాట ഈ నమ్ముతారు? പകല് ഞാനൊരു അത്ഭുതം കാണും. ఈ పగలు నేను ఒక ഈ అద్భుతం 11-ാം തീയതി ഞാനൊരു അത്ഭുതം കാണും. నీకు 11వ తేదీ ఒక
എത്രപേർക്ക് സ്വതന്ത്രം പറയാൻ കഴിയുമോ? ఎంతమంది సోదరులు ഈ చెప్తారు? 11ാം തീയതി ఈ 11వ ഞാൻ తారీఖు അത്ഭുതം കാണും. నేను ఒక అద్భుతము చూస్తాను. జంగల్ അവർക്ക് വഴിമാറി. ఆ యొక్క ఎర్ర సముద్రము వారి ముందు దారి తొలగింది. మోష కై నీటి మోషే చేయి చాపాడు. జంగల్ని అడిచిല്ല. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కొట్టలేదు. కైలిరున్న వడి నీటి ఆయన తన చేతిలో ఉన్న కర్రను చాపాడు. വഴിമാറാൻ തുടങ്ങി. ఆ యొక్క ఎర్ర సముద్రము రెండు పాయలు అవడం ఆరంభించాడు. അങ്ങനെ വലിയ പറയാൻ വരുമോ? ఆ యొక్క అందులో ఒక మాట మీకు చెప్తా. జంగల్ അവർക്ക് വഴിമാറി. ఎర్ర సముద్రం వారి ముందు దారి తొలగింది. 6 ലക്ഷം ഇസ്രായേൽ അതിനകത്തൂടെ നടന്ന് അക്കരെത്തി. 6 లక్షల కారుబలమైన ఇశ్రాయేలు ఆ దారి గుండా అందరికి చేరారు. ഫറവോൻ പറയുക, ఫరో అన్నాడు, അവര് പോയെങ്കിൽ നമുക്കും പോകാം. వారు వెళ్ళారు కదా, మనమే పోవద్దు, మనం కూడా వెళ్దాం. നീ പോയ പ്രതികൂലത്തിൽ കൂടെ, నీవు వెళ్ళిన ప్రతికూలమైన పరిస్థితుల్లో നീ కూడా, പോയ കഷ്ടതയിൽ കൂടെ, నీవు వెళ్ళిన కష్టాల గుండా അവര് പോയാൽ వేరే వాళ్ళు వెళితే അവരുടെ പൊടി പോലും കാണത്തില്ല. వాళ్ళ యొక్క దుమ్ము కూడా దొరకదు మనకి. അവര് മിച്ചവും കാണത്തില്ല. వాళ్ళ కనీసం అవశేషాలు కూడా ఉండవు. നീ ആ പ്രതികൂലത്തിൽ പോയപ്പോ నీవు ఆ కష్టాల గుండా ప్రతికూలంగా ഒറ്റയ്ക്കല്ലായിരുന്നു. ఒంటరిగా లేవు. നിന്റെ കൂടെ ഒരു ദൈവം ഉണ്ടായിരുന്നു. నీతో కూడా ఒక దేవుడు ఉన్నాడు. ആ പ്രതികൂലത്തിൽ നിന്റെ കൂടെ ഒരു ദൈവം ഉണ്ടായിരുന്നു. ప్రతికూల పరిస్థితుల్లో ആ പ്രതിസന്ധി നിന്റെ കൂടെ ഒരു ദൈവം ഉണ്ടായിരുന്നു. ప్రతికూలతలో దేవుడితో నడిచాడు. നീ പോയ കഷ്ടത്തിൽ കൂടെ నీవు వెళ్ళిన కష్టాల గుండా പോയ ജലം కొంతమంది వెళ్ళినప్పుడు ഭൂമിയിലില്ല. ఇప్పుడు భూమి మీద లేరు. ആത്മഹത്യ വഴിമാറി. వాళ్ళ ఆత్మహత్య చేసుకొని పోయారు. ഇന്നും നീ കൈയടിക്കാറുണ്ട്. ఇప్పుడు కూడా చప్పట్లు ഇന്നും നീ కొట్టగలుగుతున్నారు. സ്തോത്രം പറയാറുണ്ട്. ఇప్పుడు కూడా ఆరాధన స్తోత్రం ഇന്നും നീ చేస్తున్నారు. ആരാധിക്കാറുണ്ട്. దేవుని ఆరాధించగలుగుతున్నారు. കാരണം എന്തെന്നറിയാമോ? కారణము ఏంటో తెలుసా? നിനക്കൊരു ദൈവമുണ്ട്. నీకొక దేవుడు ఉన్నాడు. നിനക്കൊരു ദൈവമുണ്ട്. నీకొక దేవుడు ఉన్నాడు. നീ സേവിച്ച ദൈവം വലിയ ദൈവമാ. నీవు సేవిస్తున్న దేవుడు ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞാന് സൺഡേ സ്കൂൾ 15ാം ക്ലാസ് വരെ പഠിച്ചതാണ്. నేను సండే స్కూల్ 15 సంవత్సరాల వయసు వరకు నేర్చుకున్నా. చదువు 15 వయసല്ല 15ాం క్లాస్. ఆ 10 అంటే డిగ్రీ వరకు నేను సండే స్కూల్కి వెళ్ళాను. ఆమేన్. മീശ വന്നപ്പോഴും സൺഡേ സ്കൂൾ പഠിച്ചു. నాకు మీసాలు వచ్చినా కూడా సండే స్కూల్కి వెళ్ళాను. ഹല്ലേലൂയ. സ്വതന്ത്രം 17 വയസ്സ് വരെ സൺഡേ സ്കൂൾ പഠിച്ചു മാസ്റ്ററെ. 17 సంవత్సరాల వయసు ఉన్నా కూడా సండే స్కూల్కి వెళ్ళాను. അന്ന് ഒരാഗ്രഹമായിരുന്നു. ఆ రోజు కూడా ఒక ఆశ ఉండేది. ചെങ്കടലെ സ്നാനപ്പെടുത്തണോ. అక్కడ ఆ ఎర్ర సముద్రంలో వెళ్ళి బాప్తిసం ఇవ్వాలి. ഭയങ്കര കൊതിയായിരുന്നു. అప్పుడు చాలా ఆశ ఉండేది. ചെങ്കടലിൽ പോയി സ്നാനപ്പെടുത്തണോ. ఆ ఎర్ర సముద్రంలోకి వెళ్ళి బాప్తిసం ఇవ్వాలి. ഇസ്രായേൽ പോയ ചെങ്കടലിൽ പോകണം. ఆ యొక్క ఇజ్రాయేల్ వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ആമേൻ. ఆమేన్. പോവോ? వెళ్తారా మీరు? അവിടെ പോ. పోతారా? സ്തോത്രം. స్తోత్రం. പോ. వెళ్తారా మీరు? അവിടെ പോയി സ്നാനം നടത്തുമോ? అక్కడికి వెళ్ళి బాప్తిసాలు ఇస్తారా? നടത്തും. జరుగుతుంది. നമ്മൾ നടത്തും. మనం చేస్తాం. സ്തോത്രം. 40 പിള്ളേരെ 40 మంది పిల్లల్ని ഞാൻ ചെങ്കടലിൽ സ്നാനപ്പെടുത്തി. ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒരുത്തനെ ഒരാളെ സ്നാനപ്പെടുത്തുമ്പോ ఒక వ్యక్తి బాప్తిసం ఇస్తున్నప్పుడు ഇതുപോലെ 2 എണ്ണം ఈ విధంగా ఇద్దరు നിൽക്കാൻ നിൽക്കുമോ ചെങ്കടലില്? ఆ ఎర్ర సముద్రంలో నా బాప్తిసం వెళ్ళాలనుకున్నా. ഞാൻ ഇങ്ങനെ നോക്കണം. నేను ఈ విధంగా చూశాను. ഞാൻ എങ്ങനെ നോക്കാൻ പറ്റും? ఇంత అయిపోతే ఎట్లా పూజ చదువుతాం? അല്ലേ അറിയത്തില്ല. లేకపోతే మనం వంగట్లేదు. ముసాకండి ഉപദേശമാക്കാൻ പഠിച്ചോണം. സ്നാനപ്പെടാൻ പറ്റിയില്ലെങ്കിൽ బాప్తిసం వీలు కాకపోతే ബലം പിടിക്കണമെങ്കിൽ బలం పట్టుకుంటే Praise the Lord. Hallelujah. ജീവിതത്തിൽ ഭയങ്കര ആഗ്രഹമായിരുന്നു. దేవుళ్ళు చాలా ఆశ ఉండేది. മോശ കണ്ട మోష చూసిన പാറ കാണണമെന്ന്. മോശ അടിച്ച പാറ കാണണം. మోష తన కర్రతో కొట్టినటువంటి ఆ బండను చూడాలని ఆశ ఉండేది. ഇസ്രായേൽ മക്കൾ ఇశ్రాయేలు ప్రజలు യാത്ര ചെയ്ത സകല സ്ഥലത്തൂടെ ఆ యొక్క ప్రయాణం చేసిన స్థలము గుండా കർത്താവ് എന്നെ കൊണ്ടുപോയി. దేవుడిని తీసుకెళ్లాడు. കർത്താവ് എന്നെ കൊണ്ടുപോയി. దేవుడిని తీసుకెళ్లాడు. ഞാൻ ഏറ്റവും ആഗ്രഹിച്ച സ്ഥലം ഉണ്ടായിരുന്നു. నేను గొప్పగా ఆశపడే ఒక స్థలం ఉంది. ഇസ്രായേൽ മക്കൾക്ക് ఇశ్రాయేలు ప్రజలకు പ്രകൃതിയുടെ നിയമത്തെ തെറ്റിച്ചൊരു കരുതൽ. ఆ యొక్క ప్రకృతి యొక్క నియమాన్ని కూడా ఆ పక్కన పెట్టినటువంటి దేవుని యొక్క
നിയമത്തെ തെറ്റിച്ചൊരു കരുതൽ. చూడండి, ప్రకృతి నియమాన్ని కూడా మార్చివేసిన దేవుని కార్యం. ഇവിടെ വെള്ളം ഒഴുകുന്ന താപ്പോട്ടാ. అతను నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? కింది చోటుకి వెళ్తూ ఉంటాయి. ഇവിടെ നദി താഴോട്ടാ ഒഴുകുന്നത്. నది కిందికి ప్రాంతాలకు వెళ్తుంది. അല്ലേ പക്ഷേ? అవునా కదా? പക്ഷെ മാറായി మారాలో ఏలీములో నది నోళ్ళోకి ఒഴുകി. నది కొండ మీదకి పై ఎత్తు భాగానికి వెళ్తుంది. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. కర్తాവ് కనిపించప్పో దేవుడు ఆజ్ఞాపించినప్పుడు భూమిలో ఒరిడతే ఉళ్ళు, భూమిలో ఒక్క చోట మాత్రమే ఉంది. నది ముగుళ్ళోకి ఒഴുകി. నది పై భాగాలకు వెళ్తుంది. ఒഴുകും ചിലത്. ఆ విధంగా కొన్ని ഇത് പകൽ ചിലത് ഒഴുകും. ఈ విధంగా కొన్ని ప్రవహిస్తాయి. ప్రపంచത്തിന്റെ తాళത്തെ తెచ్చిച്ചുകൊണ്ട് జనాలకు വേണ്ടി ഒഴുകും. ప్రపంచములో ఉన్నటువంటి నియమాన్ని కూడా పక్కన పెట్టి కొన్ని ప్రవహిస్తాయి. ചില ചരിത്രത്തെ തിരുത്താവോ? కొన్ని చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. విశ్వసిക്കുന്നു. ఎంతమంది నమ్ముతున్నారు? కర్తాവ് എനിക്ക് വേണ്ടി తిరుతావో? దేవుడు కొన్నిటిని ఆ విధంగా మార్చబోతున్నాడు. దేవుడు ఆ విధంగా కొన్ని మార్చబోతున్నాడు. അവിടെ 12 ഉറവയുണ്ട്. అక్కడ 12 ఊటలు ఉన్నాయి. 12 ഉറവ. 12 ఊటలు. സൗദി ഗവൺമെന്റ് సౌదీ గవర్నమెంట్ 3 പ്രാവശ്യം 3 సార్లు അത് അടച്ചു. దాన్ని మూసేశారు. ఆమె కాంక్రీట్ అడచు. అది 12 ఊటలను సౌదీ గవర్నమెంట్ కాంక్రీట్ తో దాన్ని మూసేశారు. അവൻ അടച്ചിട്ട് മാറുമ്പോ వాళ్ళు దాన్ని కప్పి పెట్టి కాంక్రీట్ తో మూసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళినప్పుడు വീണ്ടും തുറക്കും. అది మరలా బయటకు వస్తుంది. അവർ അടയ്ക്കും. వాళ్ళు మరలా మూస్తారు. വീണ്ടും തുറക്കും. అది మరలా బయటకు వస్తుంది. മൂന്നാമത് അടച്ചു. మూడోసారి మూసారు. അത് വീണ്ടും തുറന്നു. అది మరలా తెరవబడింది. അവർ എഴുതി വെച്ചവിടെ వాళ్ళు అక్కడ ఈ విధంగా రాశారు, ദൈവം തുറന്നോ దేవుడు తెరిస్తే അവർക്ക് കണികൾ. దాన్ని ఎవరు మూయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ദൈവം തുറന്ന ആർക്കും അടക്കാൻ കഴിയില്ല. దేవుడు తెరిస్తే దేవుడు తెరిస్తే Thank you.
సంవత్సరాలుగా അടഞ്ഞു കിടന്ന ഉറവുകൾ വർഷങ്ങളായി അടഞ്ഞു കിടന്ന മൂയబడిన ചില ശുശ്രൂഷക ഉറവുകളെ కొన్ని పరీక్షణీయ ఊటలు കർത്താവ് തുറന്നു. దేవుడు తెరిచాడు. ആ വർഷങ്ങളായി సంవత్సరాలుగా കെട്ടപ്പെട്ട് കിടന്ന కట్టబడి ఉన్నటువంటి അഴിക്കാൻ പോവാ. దేవుడు విడిపోబోతున్నాడు. അഴിക്കാൻ പോവാ. దేవుడు ఇవ్వబోతున్నాడు. ഇവിടെ വർഷങ്ങളായി సంవత్సరాలుగా മരവിച്ചു പോയ ఆ యొక్క ఎదుగుదల లేకుండా పోయి കെട്ടപ്പെട്ടു പോയ కట్టబడినటువంటి ദൈവപ്രവർത്തികൾ దేవుని కార్యము റിലീസ് ആകട്ടെ. దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. റിലീസ് ആകട്ടെ. రిలీజ్ చేస్తున్నాడు. റിലീസ് ആകട്ടെ. రిలీజ్ చేస్తున్నాడు. റിലീസ് ആകട്ടെ. రిలీజ్ చేస్తున్నాడు. ദൈവം തുറന്നാൽ దేవుడు తాకితే ആരും അടക്കില്ല. దేవుడు తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు. ഞാൻ ദൂത് പറയാം. లేదా కోసం ఒక మాట చెప్తున్నా. ദൂത് പറയാം. నాకు కోసం ఒక మాట చెప్తున్నాను. അബ്രഹാം ഇറക്കി വിട്ടു. అబ్రహాం పంపించేశాడు. ഒരു തുരുത്തി ആടെ വെള്ളം കൊടുത്താ വിട്ടേ. ఒక దాని ఏమంటారు, ఒక బుడ్డిలో నూనె, ఒక నీళ్ళని ఇచ్చాడు. അത് തീരുമെന്ന് അബ്രഹാം ఆ വിചാരിച്ചു. తిత్తిలో నీళ్ళు ఇచ్చి తర్వాత అనుకున్నాడు అయిపోనివ్వండి. പക്ഷെ അബ്രഹാമേ, అబ్రహమా, നിനക്ക് മുകളിൽ ദൈവം തന്നു. నీకు మీద దేవుడు ఉన్నాడు. നിനക്ക് ഒരു തുരുത്തിയേ ഉള്ളൂ. నీకు ఇవ్వడానికి ఒక తిత్తి నీళ్ళే ఉన్నాయి కావచ్చు. അബ്രഹാമിന്റെ ദൈവത്തിന് 1000 തുരുത്തി ഉണ്ട്. కానీ అబ్రహాము దేవుని దగ్గర 1000 తిత్తులు ఉన్నాయి. ഹല്ലേലൂയ. അബ്രഹാമിന്റെ ദൈവത്തിന് అబ్రహాం యొక్క దేవునికి ഒരു തുരുത്തി അല്ല, ఒక్క తిత్తే కాదు. നിന്റെ വീട്ടിലെ ഒരു തുരുത്തി నీ ఇంట్లో ఒకటే తిత్తి ఉండొచ్చు. നീ കൊടുത്തു വിടുമ്പോ ఉన్నది ఇచ్చి పంపినప్పుడు അബ്രഹാമിന്റെ ദൈവത്തിന് అబ్రహాం యొక్క దేవుడు 1000 തുരുത്തിയുണ്ട്. 1000 തുരുത്തിയുണ്ട്. 1000 తిత్తులు. അബ്രഹാമിന്റെ ദൈവത്തിന് 1000 തുരുത്തിയുണ്ട്. అబ్రహాం యొక్క దేవునికి അബ്രഹാമിന്റെ ദൈവത്തിന് 1000 തുരുത്തിയുണ്ട്. అబ్రహాం యొక్క దేవునికి 1000 తిత్తులు ఉన్నాయి. കൂടെ എഴുതാൻ അവിടുന്ന് అబ్రహాం కోసం మీరు ఊరు దగ్గర లేకుండా నిలబడి പ്രായത്തെ ബഹുമാനത്തെ വിരുത്തുവാ. వయస్సును బట్టి గౌరవించాలని కూర్చోమంటుంది. കർത്താവിന്റെ വായ എനിക്കറിയാം. అబ్రహాముకు ఆ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క శబ్దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ഇത് എനിക്ക് അറിയാം. మీకు దేవుని యొక్క ഉപയോഗിക്കാൻ പോവാ. దేవుడు వాడుకోబోతున్నాడని తెలుసు. ദൈവം ഉപയോഗിക്കാൻ പോവാ. దేవుడు మనం వాడుకోబోతున్నాడు. ദൈവം ഉപയോഗിക്കാൻ പോവാ. దేవుడు మనం వాడబోతున్నాడు. హల్లెలూయా. കേറി ഊത് പറയാൻ പോവാ. తొందరగా ఒక మాట మీకు చెప్తా. അബ്രഹാം അധികാരത്തെ എഴുന്നേറ്റ്. అబ్రహాము వేకువని లేచి അധികാരത്തെ എഴുന്നേറ്റ് వేకువని లేచి ഒരു തുരുത്തി വെള്ളം കൊടുത്തു. ఒక తిత్తిలో నీళ్ళిచ్చి పంపాడు. തുരുത്തിക്കകത്ത് ఆ తిత్తి లోపల 3 അളവാ. 3 కొలతలు ఉంటాయి. 3 ലിറ്റർ, 3 లీటర్లు, 6 ലിറ്റർ, 6 లీటర్లు, 9 ലിറ്റർ. 9 లీటర్లు. ഇത് ഏതെങ്കിലും ഒരു അളവാ കൊടുത്തുവിട്ടെ. అక్కడ అందులో 3 లీటర్లు, 6 లీటర్లు, 9 లీటర్లు ఉన్నటువంటి తిత్తిలో నీళ్ళు ఇచ్చి పంపాడు ఆయన. ഇത് കൊടുത്താ വിട്ടെ. అవి ఇచ్చి పంపాడు. പോയ പോക്കിൽ వెళ్తున్నటువంటి దారిలో ഇത് തീർന്നുപോയി. ఆ నీళ్ళు అయిపోయాయి. నీళ్ళు అయిపోయాయి. വെള്ളം నీళ్లు തീർന്നുപോയി. ఆ తిత్తిలో ఉన్నటువంటి నీళ్లు అయిపోయాయి. బాటిల్లో ఉన్న నీళ్లు అయిపోయాయి. വെള്ളം തീർന്നുപോയി. ఆ గ్లాసులో ఉన్న నీళ్లు అయిపోయాయి కదా. സഹോദര വെള്ളം విశాఖపట్నం నీళ్లు అయిపోయాయి. అయిపోయి అయిపోయినాయి. అయిపోయినా വെള്ളം నీళ్లు అయిపోయినా అయిపోయినాయి. ഇവിടെ കുട്ടി എന്ത് വെള്ളം എന്ത് ചെയ്തു? నీళ్ళు ఏమైనాయి? വെള്ളം തീർന്ന് തുരുത്തി പാറയുണ്ട്. ఇప్పుడు ఆ తిత్తి అంతా కూడా ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. കേൾക്കണം. రాజపాస్ విన్నాను. പാസ് കേൾക്കണം. പ്രൊഫസർ കേൾക്കണം. అందరు പാസ് കേൾക്കണം. ఇసార్ పాస్ కూడా എല്ലാരും കേൾക്കണം. అందరు వినండి. കാലി തുരുത്തി ആണയുണ്ട്. ఈ ఖాళీ తిత్తి ఉంది. സാക്ഷ്യം ചെയ്യുന്ന കേൾക്കണം. കേൾക്കണം. ഊതാ. అందరు వినాలి. കാലി തുരുത്തി ആണയുണ്ട്. ఇక ఖాళీ తిత్తి ఎవరి దగ్గర ఉంది? ఆగారు దగ్గర ఉంది. അതവിടെ കളഞ്ഞില്ല.
ఆ యొక్క తిత్తి అయిపోయింది అని చెప్పి పడేయలేదు. അത് അവൾ എറിഞ്ഞുടച്ചില്ല. ఆమె తీసి దాన్ని పడగొట్టలేదు. അത് അവൾ കളഞ്ഞില്ല. ఆ యొక్క తిత్తిని పడేయలేదు. ഇന്ന് രാത്രി തുരുത്തി കളയല്ല. ఈ దేవుడు అంటున్నాడు, మీ దగ్గర దేవుడు ఇచ్చినటువంటి ఆ తిత్తి ఏదో దాన్ని పడేయదు. കണ്ണുനീരിന്റെ തുരുത്തിനെ കളയല്ല. నీ కన్నీటితో నింపుకుని తిత్తిని పడేయదు. തുരുത്തി കാലിയായതുകൊണ്ട് നീ കളയല്ല. ఆ కాలైపోయింది కదా, ఇంకా దానివల్ల ప్రయోజనం లేదని పడేయదు. ഇന്ന് നീ ചില പ്രതിസന്ധി കൂടെ പോയതുകൊണ്ട് ఒకవేళ ఇప్పుడు నువ్వు ప్రతికూలమైన ദർശനത്തിന്റെ തുരുത്തിനെ കളയല്ല. కానీ నీకు దగ్గర ఉన్నటువంటి తిత్తిని పడేయదు. വിശുദ്ധിയുടെ തുരുത്തിനെ കളയരുത്. నీ పరిశుద్ధత యొక్క తిత్తిని పడేయదు. നിന്റെ കൃപയുടെ തുരുത്തിനെ കളയരുത്. దేవుడికి ఇచ్చిన కృప యొక్క తిత్తిని పడేయదు. തുരുത്തി കളയല്ല. ఆ యొక్క తిత్తిని పడేయదు. തുരുത്തി ഇങ്ങനെ മാറോട് പിടിച്ചു. ఆ తిత్తి నా దగ్గరగా పట్టుకుంది. കൊച്ചിനെ അമ്പപ്പാട് ദൂരത്തെ കിട്ടു. ఆ బిడ్డనేమో రాయి వేసేంత దూరంలో బిడ్డను పడుకోబెట్టింది. എന്നിട്ട് അവൾ പ്രാർത്ഥിക്കുക. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంది. കൊച്ചു കുഞ്ഞല്ല, ఇప్పుడు ఈమె చిన్న బిడ్డ అనుకోవద్దు, എടുത്തോണ്ട് നടക്കുന്ന കൊച്ചല്ല, ఎత్తుకొని తిరిగేటువంటి వయసు కాదు. ഇസ്മായിൽ നടന്നു പോകുന്ന കുഞ്ഞ. ఇస్మాయిల్ ఎలాంటి వాడంటే నడుచుకుంటూ వెళ్ళే వయసు గలవాడు. പിന്നെ എങ്ങനെ അവനെ അമ്പിപ്പാട് ദൂരത്തിട്ടെ? మరి ఆమె ఏ విధంగా రాయి వేసేంత దూరంలో ఉంచింది? ഇതുവരെ ചിന്തിച്ചിട്ടുണ്ടോ? ఎవరైనా ఆలోచన చేశారు అట్లాగా? ഇവൻ എങ്ങനെ അവിടെ പോയി കിടക്കും? ఈ అబ్బాయి నడిచే వయసు కలిగినటువంటి అబ్బాయి ఏ విధంగా అక్కడ వెళ్ళి పడుకుని అక్కడ ఉన్నాడు? ഈ മരുഭൂമിയുടെ യാത്ര, ఈ ఎడారిలో వారు చేస్తున్నటువంటి యొక్క ప్రయాణం, അവൻ കുഴഞ്ഞു. ఆ నీళ్లు లేక బాగా నీరసించిపోయాడు. അവന്റെ കൈ ఆ యొక్క కాళ్ళు చేతులు ఇంకా నడవలేనటువంటి ఒక నీరసం వచ్చేసింది. മരുഭൂമിയുടെ ദീർഘദൂര യാത്ര കുഴഞ്ഞു. అక్కడ ఎడారిలో దూర్ఘ ప్రయాణంలో బాగా అలసిపోయాడు, క్షీణించాడు. അതുകൊണ്ടാണ് അമ്മ കൊണ്ടിട്ടപ്പോ, అందుకే అమ్మ తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచినప్పుడు അമ്മ കൊണ്ടിട്ടപ്പോ అమ్మ తీసుకుని అక్కడ ఉంచినప్పుడు അവനോട് ഇരിക്കാൻ കാരണം, అక్కడ అబ్బాయి కూర్చోవడానికి గల కారణం, അവൻ കുഴഞ്ഞു. అలసిపోయాడు. ఆయన അവൻ ശരീരം കുഴഞ്ഞു. శరీరం అంతా నీరసం వచ్చేసింది. അല്ലെങ്കിൽ ഒരിക്കലും ఒకవేళ లేకపోతే അമ്മ കൊണ്ടിടുന്നത് అమ్మ ఉంచిన దగ్గర അവൻ ഇരിക്കത്തില്ല. ఓ అబ్బాయి కూర్చోడు. അവൻ അമ്മയുടെ കൂടെ കാണും. ఎందుకంటే అమ్మతో పాటు వెళ్ళేవాడు. അവനൊരു തണുപ്പത്തോണ്ട് അമ്മ ഇട്ടിട്ട് అమ్మ అబ్బాయిని ఒక నీడకు అక్కడ కూర్చోబెట్టి അമ്മ പ്രാർത്ഥിക്കുക. అమ్మ ప్రార్థన చేస్తుంది. എനിക്ക് അവന്റെ മരണം കാണണ്ട. అయ్యో, నా బిడ్డ మరణాన్ని నేను చూడలేను. എനിക്ക് അവന്റെ മരണം കാണണ്ട. నా కొడుకు యొక్క మరణం నేను చూడలేను. എനിക്ക് അവന്റെ മരണം കാണണ്ട. ఆయన యొక్క మా అబ్బాయి యొక్క మరణం నేను చూడలేను. എന്താ ഹാഗാറേ നീ പറയാൻ കാരണം? ఆగారు ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా? അവൻ മരിക്കുന്നത് കാണണമെന്നല്ല പറഞ്ഞേ. ఆమె మరణము ఆ చనిపోవడం చూడలేదు కాదు. അവൻ മരിക്കും മുമ്പ് എന്നെ എടുക്കണം. అక్కడ ఆమె ఉద్దేశం ఏంటంటే, ప్రభువా ఆయన చనిపోక ముందే నా ప్రాణం తీసుకోవాలి. ഇങ്ങനെ തകരുന്നത് കാണാൻ എനിക്കിപ്പോ నా కుమారుడు ఇబ్బంది పడుతుండగా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. നിന്റെ തലമുറയ്ക്ക് വേണ്ടി നീ പ്രാർത്ഥിച്ചതിന്റെ മറുപടി, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించినటువంటి ప్రార్థన జవాబు, വേണ്ടി കരഞ്ഞതിന്റെ മറുപടി, వాళ్ళ కొరకు నువ్వు ఏడ్చినటువంటి కన్నీటి యొక్క జవాబు. ദൈവം പറയാ, దేవుడు అంటున్నాడు, നീ രണ്ടും മരിക്കാൻ പോകുകയല്ല, మీరిద్దరు చనిపోవడానికి పరిస్థితి లేదు. നീ രണ്ടും ചലിക്കാൻ പോകുകയാ. మీరిద్దరు కదలబోతూ നീ ఉన్నారు. രണ്ടും ചലിക്കാൻ പോകുകയാ. మీరిద్దరు కదలబోతూ നീ ఉన్నారు. രണ്ടും ചലിക്കാൻ പോകുകയാ. ఇద్దరు చనిపోరు. നീ നിന്റെ തലമുറയും ചലിക്കാൻ പോകുകയാ. నీవు నీ పిల్లలు എത്ര కదలబోతున్నారు. പേർക്ക് സ്വന്തം പറയാൻ കഴിയും? ఎంతమంది స్తోత్రం നീ നിന്റെ చెప్తారు? തലമുറയും ചലിക്കാൻ പോകുകയാ. నీవు నీ పిల్లలు కదలబోతూ നീയും ఉన్నారు. നിന്റെ തലമുറ അത്ഭുതം കാണാൻ నీవు പോകും. నీ వీళ్ళ అద్భుతము చూడబోతున్నారు. കരമടിക്കാൻ പറ്റുന്നവരുണ്ടോ? ఎంతమంది చెప్పని ఆస్వాదిస్తారు? നീ നിന്റെ തലമുറയെ నీవు నీ పిల్లలు അത്ഭുതം കാണാൻ പോവുക. అద్భుతము చూడబోతున్నారు. അത്ഭുതം കാണാൻ പോവുക. అద్భుతము చూడబోతున్నారు. അത്ഭുതം കാണാൻ പോവുക. అద్భుతము చూడబోతున్నారు. അവൾ കണ്ണ് മുറുക്കി അടച്ചു. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. അമ്മ, അവൾ കണ്ണ് മുറുക്കി അടച്ചു. అమ్మా, ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. മരിക്കാൻ കാണാൻ വേണ്ടി നിൽക്കുന്നു. ఎందుకంటే నా కుమారుడు చచ్చిపోతుంటే నేను చూసి తట్టుకోలేనని కళ్ళు మూసుకుంది. കത്ത ഉറവ തുറന്നോ കണ്ണ് തുറന്നോ? దేవుడు ఊటను తెరిచాడు, అదే విధంగా ఆగారు కళ్ళను తెరిచాడు. കടപോട്ടെ.
പക്ഷെ കണ്ണ് തുറന്നോ ഉറവ തുറന്നോ? దేవుడు రెండుగా ఉంది. కണ്ണాണോ തുറക്കാൻ പറഞ്ഞ ഉറവയാണോ? దేవుడు మొదటగా ఏం తెరిచాడు? కళ్ళు తెరిచాడు, ఊట తెరిచాడు. గట్టి చెప్పండి. మిమ్మల్ని ఏం కొట్టడానికి పోవట్లేదు, గట్టి చెప్పండి. కన్ను തുറന്നോ? ఫస్ట్ కళ్ళు తెరిచాడా, ఊట తెరిచాడా? ఉరవ అనుకోండి. ഉറവ ఆది ఉరవ ഉറവ എന്നേ തുറന്നിട്ടേക്കുക. ఎప్పుడో ఊట దేవుడు తెరిచాడు. നീ ചെല്ലും മുമ്പേ ഉറവ അവിടെ തുറന്നിട്ടുണ്ട്. నీ వెళ్ళడానికంటే ముందుగానే అక్కడ ఊట తెరవబడి ఉంది. ബൈബിൾ നോക്ക്, അങ്ങനെ തന്നെ. ఆ విధంగానే അവൾ കണ്ടു തുറന്ന് നോക്കിയാറേ, ఆమె కన్ను తెరిచి వచ్చినప్పుడు അവൾ ഉറവ കണ്ടു. ఆమె ఊటను చూసింది. അവൾ ഉറവയുടെ അടുത്തിരുന്ന കണ്ണെടുത്തോണ്ടിരിക്കുന്നത്. ఆమె ఉరవ దగ్గర, ఊట దగ్గర ఉన్న అంటా ఉంది. അവൾ ഉറവയുടെ അടുത്തിരുന്ന് കണ്ണു തുറക്കുക. ఆ ఊట దగ్గర కళ్ళు తెరబడ్డాయి. കർത്താവ് പറഞ്ഞു, దేవుడు అన్నాడు, മകളേ, కుమార్తె, നീ కన్ను തുറക്ക. నువ్వు కళ్ళు తెరు. నీ కన్ను തുറക്കുമ്പോ అక్కడ అంటున్నాడు 21వ అధ్యాయము 19వ వచనం. 21 మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు 17వ వాక్యం చూసినట్లయితే దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. 19వ వాక్యం వాచండి. దైవం അവളുടെ కన్ను തുറന്നു. దేవుడు ఆమె చూస్తున్న 19, దేవుడు ఆమె కన్నులను తెరచాడు. ఆమె ఎక్కడ కళ్ళు మూసుకుంది? ఊట దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకుంది. ఊట ఉంది, ఆమె కళ్ళు మూసుకొని ఉంది. దేవా ఇయ్యయ్యా, ఇయ్యయ్యా. దేవుడు అన్నాడే, కళ్ళు తెరు ఫస్ట్. నీ కళ్ళు మూసుకొని ఉన్నా. దేవుడిచ్చిన కృప చూడలేకుండా, దేవుడిచ్చిన అభిషేకము చూడలేకుండా నీ కళ్ళు మూయబడాయి. కళ్ళు తెరు. ఈ పగలు నువ్వు కళ్ళు తెరిస్తే, ఈ పగలు నువ్వు కళ్ళు తెరిస్తే దేవుని యొక్క చేతి, దేవుని చేయి చూస్తాడు. ఊటగా తెరవబడి కళ్ళు తెరు. పరిశుద్ధాత్మ വളരെ శక్తిയോടെ പറയുന്നു. పరిశుద్ధాత్మ దేవుడు చాలా కన్ను కురుడాయిపోయి, నీ కళ్ళు గుడ్డితనము చేత കാഴ്ചപ്പാടുള്ള നിന്റെ കണ്ണടഞ്ഞാൽ, నీకు దృష్టి కలిగినటువంటి నీ యొక్క ఆ చూపు మందగిలితే ദൈവം തന്ന ഉറവ കാണാൻ, దేవుడు నీ కొరకై ఏర్పరిచిన ఊటను చూడడానికి നിനക്ക് കഴിയാതെ പോകും. నీకది సాధ్యము కాదు. അതുകൊണ്ട് ഇന്ന് രാത്രി అందుకే ఈ సమయంలో കണ്ണു തുറക്ക. దేవుడు నీ కళ్ళు లేరు. കർത്താവ് ഒരുത്തന്റെ കണ്ണു തുറന്നു. దేవుడు ఒక వ్యక్తి కళ్ళు తెరిచాడు. ആ കണ്ണു തുറന്നു. కళ్ళు తెరిచాడు. നീ എന്തോ കാണുന്നു? నువ్వేం చూస్తున్నావు? ഞാൻ മനുഷ്യരെല്ലാം മരം പോലെ കാണുന്നു. ఆయన నేను మనుషులందరినీ చెట్ల రాగా చూస్తున్నాను అన్న. ചൂട് കാഴ്ചപ്പാട് വന്നില്ലെങ്കിൽ, ఒకవేళ మనకు సరి అయినటువంటి చూపు లేకపోతే അടുത്തുള്ള മനുഷ്യരെല്ലാം മരം പോലെ കാണും. పక్కనున్న మనుషులు కూడా చెట్లుగా కనబడతారు. നിന്റെ കൂട്ടു വിശ്വാസിയെ, నీ పక్కన ఉన్నటువంటి విశ్వాసులు, നിന്റെ കൂടെയുള്ള വാസ്തവ, నీకు మీ దగ్గర ఉన్న పాస్టర్ നിനക്ക് മരം പോലെ തോന്നുമെങ്കിൽ ఒకవేళ నీకు వాళ్ళు చెట్లలాగా అనిపిస్తున్నారంటే അവരുടെ കുഴപ്പമല്ല, వాళ్ళ తప్పు కాదు. നിന്റെ కాഴ്ച పోయి, అంటే నీ చూపు పోయిందని అర్థం. നിന്റെ కాഴ്ച పోయి అంటే దాని అర్థం ఏంటంటే మనకు మనుషులు మనుషులుగా కనబడట్లేదు అంటే దాని అర్థం చూపు పోయిందని. ഒന്നുകൂടെ പോയി തൊടിക്ക, మరొకసారి వెళ్ళి అడుగు, ഒന്നുകൂടെ തൊട. వెళ్ళి అక్కడ మరొకసారి అడుగు. പിന്നെ നീ എന്താ കാണുന്നു? నువ్వు ఇప్పుడు ఏం చూస్తున్నావు? ഞാൻ മനുഷ്യനെ കാണുന്നു. నేను మనుషులను చెల్లా చూస్తున్నా. കണ്ണു തുറക്ക, దేవ కళ్ళు తెరు, കണ്ണു തുറക്ക. కళ్ళు తెరు. దూత కയറി വരുവാ. అక్కడ దేవుని యొక్క సందేశం వినండి. വേഗം വരാം. త్వరగా അവിടെ തുരുത്തി എടുത്തു. ఆమె ఒక తిత్తిని తీసుకుంది. തുരുത്തി കളഞ്ഞായിരുന്നെങ്കിൽ ఒకవేళ ఆ తిత్తి పడేస్తే എല്ലാരും കേൾക്കണം. అందరు వినండి. മരുഭൂമിയില് ఆ ఎడారిలో ഉറവ തുറന്നപ്പോ ఊట తెరవబడ్డప్పుడు എങ്ങനെ ഊരിനെ? ఒకవేళ ఆమె నీళ్ళు ఏ విధంగా చేరుకునేది, తీసుకునేది?
ఆమె చేతిలో తిథి లేకపోతే దేవుడు ఊట తెరిచాడు, కానీ దేవుడు ఊట తెరిచాడు, ఏ విధంగా ఆమె నీళ్లు తీసుకునేది? അടുത്തമാണ് വീടുണ്ടോ? ఎడారి ఏమైనా ఇల్లు ఉన్నాయా పక్క పక్కన? അടുത്തമാണ് കടയുണ്ടോ? లేకపోతే పక్కన ఏమైనా షాప్ ఉందా? മരുഭൂമി അല്ലേ? అది ఎడారి కదా. ഈ ഉറവ വേണ്ടെന്ന് പറഞ്ഞായിരുന്നെങ്കിൽ, ఒకవేళ അല്ല ഈ തുരുത്തി വേണ്ടെന്ന് ఆ యొక్క తిథి వద్దనుకుంటే നീ എവിടെ പോയി ജോലിയല്ലേ? నువ్వు ఏ విధంగా నీళ్లు తీసుకుని അല്പനേരം కొద్ది సమయం പ്രതിസന്ധി വന്നാൽ ఇబ్బంది ఎదురైతే നിന്റെ ശുശ്രൂഷ കളയല്ലേ, నీ పరిచర్యను వదిలిపెట్టదు, വിളിയെ കളയല്ലേ, నీ పిలుపును వదిలిపెట్టదు, അഭിഷേകത്തെ കളയല്ലേ, నీ అభిషేకాన్ని వదిలిపెట్టదు, കൃപയെ കളയല്ലേ, నీ కృపను వదిలిపెట్టదు. അല്പലാഭത്തിന് కొద్ది కాలము నీ అభిషేకത്തെ കളയല്ലേ. నీ అభిషేకము వదిలిపెట్టదు. ఆమేన్. హల్లెలూయా, Glory. హల్లెలూయా, സ്തോത്രം. హల్లెలూయా. അബ്രഹാം കൊടുത്താൽ అబ్రహాం ఇస్తే മരുഭൂമിയിൽ കാലിയാകും. ఆ ఎడారిలో అది కాలైపోతుంది. ദൈവം തുറന്നാൽ దేవుడు తెరిస్తే 2025 2025 ഏപ്രിൽ മാസം ఏప్రిల్ నెల 11ാം തീയതി 11వ తేదీ സൗദിയിലെ సౌదీలో തബൂക്കിൽ హబూకులో ഇന്നും ആ ഉറവയുണ്ട്. ఇప్పుడు కూడా ఆ ఊట ఉంది. ഇന്നും ആ ഉറവയുണ്ട്. ఇప్పుడు కూడా ఆ ఊట ఉంది. കഴിഞ്ഞ ഡിസംബറില് గడిచిన డిసెంబర్ ഞാൻ പോയി കോരി കുടിച്ചു. నేను కూడా వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకుని తాగాను. ദൈവം തുറന്നാൽ దేవుడు తెరిస్తే ഇന്നും ഉണ്ട്. ఈ రోజు కూడా ఉంది. ദൈവം തുറന്നാൽ దేవుడు తెరిస్తే ഇന്നും ഉണ്ട്. ఈ రోజు కూడా ఉంది. ഇന്നും ഉണ്ട്. ఈ రోజు కూడా ఉంది. ദൈവം ചിലത് തുറക്കാൻ പോവുക. దేవుడు కొన్ని తెరవబోతున్నాడు. പറയാം. ఆ యొక్క ప్రవచనం చెప్తాను. ദൈവം ചരിത്രത്തെ മാറ്റാൻ പോവുക. దేవుడు చరిత్రను మార్చబోతున్నాడు. ఏలియా కర్మేలులో ഒരു യാഗം ഒരുക്കി. ఒక బలిపీఠము సిద్ధం చేశాడు. യാഗం ഒരുക്കി. ఒక బలిపీఠం సిద్ధం చేశాడు. ജ്ഞാനിന്റെ പ്രവാചകന്മാർ ఆ యొక్క బయలు యొక్క ప్రవక్తలు രാവിലെ തൊട്ട് പ്രാർത്ഥന തുടങ്ങി. ఉదయం నుండి ప్రార్థన చేయడం ఆరంభించారు. രാവിലെ മുതൽ പ്രാർത്ഥന തുടങ്ങി. ఉదయం నుండి ప్రార్థన చేస్తున్నారు. ഒരു മറുപടി ഇല്ല. ఏ జవాబు లేదు. ഒരു മറുപടി ఏ జవాబు లేదు. മറുപടി ഇല്ല. లేదు. ഏലിയാവ് കളിയാക്കി. ఏలియా వాళ్ళు ఎగతాళి చేశారు. ദൈവം കടയിൽ പോയതാ. ఒకవేళ మీ దేవుడు దుకాణానికి వెళ్ళాడేమో, ദൈവം പച്ചക്കറി മേടിക്കാൻ പോയതാ. ఆయన కూరగాయలు కొనడానికి వెళ్ళాడేమో, നിങ്ങളുടെ ദൈവം പച്ചക്കറി മേടിക്കാൻ പോയതാ. మీ దేవుడు మార్కెట్కి వెళ్ళాడేమో. ഒന്നുകൂടെ വിളിക്കാൻ పిలువు. ഈ മകൻ ഉറക്കെ വിളിച്ചു. మీరు గట్టిగా పిలుస్తున్నారు. ഒന്നും കേൾക്കുന്നില്ല. ఎవ్వరు ఇంటలేదు. ഉച്ചയായി. మధ్యాహ్నం అయింది. ഏലിയാ പറഞ്ഞു, ఏలియా అన్నాడు, നിർത്തടാ, ఇక నువ్వు ఆపు, ഇതെന്റെ ടൈമാ. ఇది నా టైం. നിർത്തടാ, నువ్వు ఆపే, ഇതെന്റെ ടൈമാ. ఇది నా టైము. അത് പറഞ്ഞ് നമ്മൾ ആരാധിക്കാൻ പോവാ. అది చెప్పి ఆరాధన చేస్తాం. ഇതെന്റെ ടൈമാ. ఇది నా సమయము. ഇതെന്റെ ടൈമാ. ఇది నా ഇത് సమయం. നമ്മുടെ ടൈമാ. ఇది మన సమయము. നമ്മുടെ ടൈമാ. ఇది మన టైం. ఇది നമ്മുടെ ടൈമാ. ఇది మన టైం. ഇത് നമ്മുടെ ടൈമാ. ఇది మన టైం. ఇది ആമേൻ. ఆమేన్. വേഗം ഞാൻ പറയാതെ తొందరగా చెప్తున్నా. ഇവന്മാര് തമ്മിൽ കുത്തി వాళ్ళు ఒకరొకరు పొడుచుకుంటున్నారు. ചോര പുറപ്പെടുവിച്ചു. రక్తం వస్తుంది. നമ്മൾ തമ്മിൽ കുത്തത്തില്ല. మనం పొడుచుకోము. നമുക്ക് വേണ്ടി ചോര ഒഴുക്കിയ మన కొరకు రక్తం వచ్చేది സ്വർഗത്തിലുണ്ട്. మన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ഞാനൊരു വലിയ ഞങ്ങളുടെ വയല്, കൊയ്യുന്ന വയല്, ഞാൻ അവിടെ നിൽക്കുക. నేను ఇక పంటను కోస్తున్నటువంటి ఒక పొలంలో, వరి కోస్తున్నటువంటి ఒక పొలంలో నేను నిలబడ్డా. ഞങ്ങളുടെ പാടം ഇതുപോലെ പാടം, ఈ విధంగా ఒక పొలం ఉంది. ഞാൻ അവിടെ നിൽക്കുക. నేను అక్కడ నిలబడ్డా. ചുമ്മാ നിൽക്കുക. ఊరికే నిలబడ్డా. കൊയ്ത്ത് നോക്കിക്കൊണ്ട് നിൽക്കുക. అక్కడ పంట కోయడం నేను చూస్తూ ഒരു ఉన్నాను. കൊടിയ മന്ത്രവാദി, കൊടിയ മന്ത്രവാദി ఒక మంచి పెద్ద మాంత్రికుడు ഞങ്ങളുടെ വയലിന്റെ മുകളിലുണ്ട്. అక్కడ మా పొలానికి పై పొలము వాళ్ళది. ഒന്ന് പോകാവോ? ఆయన అంటున్నాడు, నాకు ఎదుగుతావా? ഞാൻ എന്തിനാടാ? నేను అడిగాను, ఎందుకు? എന്റെ വയലിൽ നിൽക്കുന്നത് നിനക്കെന്നാ കുഴപ്പം? నా పొలంలో నేను నిలబడి నీకేం ఇబ్బంది అవుతుంది? എന്റെ കഞ്ഞൂടി മുട്ടിക്കല്ലേ? అయ్యా, నాకు రావాల్సిన రాబడి నష్టం చేయదు. ഞാനെന്താ ചോദിച്ചു. నేనేం చేశాను? ഞാൻ നിന്നെ ഒന്നും ചെയ്തില്ല. నిన్నేం అనలేదు. నేను ഞാൻ എന്റെ വയലിൽ നിൽക്കുക. నా పొలంలో నేను నిలబడ్డాను. അങ്ങനെ പറയുക. ఆయన అప్పుడు అంటున్నాడు, നിങ്ങളുടെ വന്ന ടൈം മുതൽ నువ్వు ఇక్కడికి వచ్చిన సమయం నుండి ഒന്നും എനിക്ക് വെളിപ്പെടുന്നില്ലെന്ന്. నాకేమి కనబడతలేదు. നീ ചുമ്മാ നടന്നാ മതി. నువ్వు ఊరికే నడిస్తే നീ చాలు. ചുമ്മാ നടന്നാ മതി. ఊరికే నువ్వు నడిస్తే చాలు. അഭിഷേകം നീ ചുമ്മാ നടന്നാ മതി. అభిషేకమున నీ ఊరికి అటు ఇటు നീ నడిస్తే చాలు. പ്രാർത്ഥിക്കണ്ട. నువ్వు గద్దించాల్సిన നീ అవసరం లేదు. ശാസിക്കണ്ട. గద్దించాల్సిన అవసరం లేదు. ചുമ്മാ നടന്നാ മതി. నువ్వు ఊరికే నడిస్తే చాలు. ശക്തി അറിയും. దురాత్మ శక్తులు వదిలిపోతాయి. മണ്ഡലങ്ങൾ അറിയും. చీకటి శక్తులు వదిలిపోతాయి. തകരും. అంధకార శక్తులు పాడైపోయి. ഞാൻ പറഞ്ഞു,
నేను అన్నాను, ഇവിടെ കൊയ്ത്ത് കഴിയുമ്പം ఈ పంట కోసిన తర్వాత ഞങ്ങൾ പൂട്ടാൻ വരും. మేము ఇవన్నీ కూడా ఒక దగ్గర సేకరించడానికి వస్తాం. പൂട്ടിക്കഴിഞ്ഞ് ఇక సేకరించిన తర్వాత ഞങ്ങളെ കട്ട ഉടയ്ക്കാൻ വരും. అక్కడ ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక దగ్గర మేము పెడతాం. ഞങ്ങൾ ഒന്നുകൂടെ പൂട്ടാൻ വരും. ఆ తర్వాత మరొక రోజు వస్తాం. അപ്പൊ കൃഷി കഴിയും വരെ എന്റെ കാര്യം പോക്കാം. అంటే ఆయన అంటున్నాడు, అంటే ఈ పనిగా చూసుకుంటే మీ పని అంతా అయిపోయే వరకు నా పని అయిపోతుంది. ഞാൻ ചിരിക്കാൻ തുടങ്ങി. నేను అవ్వడం ఆరంభించాను. എന്റെ ദൈവം ആരാ? నా దేవుడు ఎలాంటి వాడు? ദൈവത്തിന്റെ സമയമായി. దేవుడి సమయం అయింది. ഏലിയ ഓടിപ്പോയി കാളെ ഇത് നിങ്ങള് സ്തോത്രം കുറയ്ക്കുന്നതാ പറയാൻ പോകുന്നത്. మీరు స్తోత్రం తగ్గిస్తారు, ఆ మాట మీకు చెప్తున్నా. ഇതിന് 2 വഴി സ്തോത്രം കുറയ്ക്കും. మీరు 2 నిమిషాలు ఏం మాట్లాడరు. ഏലിയ ഓടിപ്പോയി കാളയെ പിടിച്ചില്ല. ఏలియా పరిగెత్తుకొని పోయి ఎద్దు తీసుకురాలేదు. ഏലിയ പറഞ്ഞു, ఏలియా అన్నాడు, ഇവിടെ യാഗപീഠം ഇടിഞ്ഞു കിടക്കുക. ఇక్కడ బలిపీఠము పాడైపోయింది. യാഗപീഠം ഇടിഞ്ഞു കിടക്കുക. ఇక బలిపీఠము పాడైపోయింది. ആദ്യം നടക്കേണ്ടത് യാഗമല്ല. మొదటగా చేయాల్సింది യാഗപീഠം പണിയാൻ പോകും. మొదటగా బలిపీఠము సరి చేయాలి. നമ്മുടെ യാഗപീഠം പണിതോ, వాళ్ళు బలిపీఠము కట్టారు. എല്ലാരും യാഗപീഠം പണിതോ. వారు బలిపీఠమును కట్టారు. ഇടിഞ്ഞു കിടക്കുന്ന യാഗപീഠങ്ങളെ പണിതോ. వారు పడిపోయిన బలిపీఠాన్ని కట్టారు. അങ്ങോട്ടും ഇങ്ങോട്ടും ആരും നോക്കരുത്. అటు ఇటు ఎవరు చూడదు. സ്വർഗത്തിലെ തീ ഇറങ്ങുന്ന ടൈമാണ് ఇది పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిన సమయం. മുഴങ്കാല് മടക്കിയത് ആ തീ ഇറങ്ങാൻ വേണ്ടിയാ. ఇక్కడ మోకరించింది ఆ పరలోకం నుండి అగ్ని దిగడానికే. ഇടിഞ്ഞു കിടന്ന യാഗപീഠം, పడిపోయిన ఆ బలిపీఠం അത് കെട്ട്. మొదటగా బలిపీఠం ചേർത്ത് കെട്ടണം. కొంతమందితో కలిపి కట్టాలి. ചിലത് ചെത്തി വെക്കണം. కొన్ని చెక్కాలి. ചിലത് ചേർത്ത് വെക്കണം. కొన్ని దగ్గరగా చేర్చాలి. വിള്ളലുകൾ ഇന്ന് പകൽ മാറ്റ്. గతాలన్నీ వదిలిపెట్టాలి. എല്ലാവരും అందరూ ഒരു മനസ്സോടെ ఒక మనసు യാഗപീഠം പണിയാൻ തുടങ്ങാൻ మన പോകുന്നു. బలిపీఠము కట్టబోతుంది. ചരിത്രത്തെ മാറ്റുന്നൊരു വിടുതൽ చరిత్రమును మార్చే ఒక విడుదల ഇത് പകലിവിടെ വ്യാപരിക്കും. ఈ పగలు ఇక్కడ పని చేస్తుంది. ഇത് పകలిവിടെ വ്യാപരിക്കും. ఈ పగలు ఇక్కడ పని చేస్తుంది. 3 മിനിറ്റ് മെസ്സേജ് പറയാൻ പോവുകയാണ്. ఒక 3 నిమిషాలని చెప్తున్నా. എല്ലാ കണ്ണുകളും അടച്ച ദൈവസന്നിധി. అందరూ కూడా కళ్ళు మూసుకుందామా? എല്ലാ കണ്ണുകളും അടച്ചു. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. യോഗം നിർത്താൻ പോവല്ല. మనము మీటింగ్ ముగించుకోవట్లేదు. കരയണം. ఏడవలసిన వారు ఏడవాలి. ప్రభువా, എന്റെ യാഗപീഠത്തിൽ ഇടിഞ്ഞിട്ടുണ്ട്. నా బలిపీఠం ఎక్కడో పాడైపోయింది. എന്റെ യാഗപീഠത്തിന് വിള്ളൽ വന്നിട്ടുണ്ട്. నాకు ఈ బలిపీఠం యొక్క విడుదల వచ్చింది. ഞാൻ ക്ഷമ ചോദിക്കുന്നു. ప్రభువా, నేను క్షమాపణ అడుగుతున్నా. ഞാൻ മടങ്ങി വരുന്നു. నేను తిరిగి వస్తున్నాను. നിന്റെ തീ എന്റെ മേലെ അയക്കണം. నీ అగ్ని నా మీదకి పంపయ్యా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. യാഗപീഠം പണിയാൻ പോയി. ఇక ఏలియా బలిపీఠము కడుతున్నాడు. ఆ తర్వాత കാളയെ പിടിച്ചു. ఒక ఎద్దును తీసుకొని వచ్చాడు. കണ്ണമായി അറുത്തു. మొక్కలుగా చేశాడు. 18 സെക്കൻഡ് പ്രാർത്ഥിച്ചു. మనము కొన్ని సెకండ్లు మనం ప్రార్థన చేస్తాం. 18 സെക്കൻഡ് പ്രാർത്ഥിച്ചു. 18 సెకండ్లు ప్రార్థన చేస్తాం. ఎంత? 18 സെക്കൻഡ് പ്രാർത്ഥിച്ചു. 18 సెకండ్లు ప్రార్థించాం. അടുത്തത് ఆ తర్వాత ഇവിടെ തീ കത്തുമ്പം ఇక్కడ అగ్ని మండుతున్న ഫയർ ഫോഴ്സ് വെള്ളം കൊണ്ട് വരത്തില്ലേ? ఫైర్ ఫోర్స్ ఎక్కడైనా అగ్ని బాగా మండుతుంది అనుకోండి, నిప్పు మంటలు బాగా వస్తా ఉంటే ఏం చేస్తారు? ఫైర్ ఫోర్స్ వస్తారు, అగ్ని మాపకం వస్తారు. ഇവിടെ ఫైర్ ഫോഴ്സ് ആന്ധ്രയിൽ തീ കത്തുമ്പോ തീയാണോ വരുന്നത്? మంటలు ఆర్పడానికి ఏమొస్తుంది? ఫైర్ ఫోర్స్ వస్తుంది. ഇവിടെ തീ കത്തുമ്പോ വെള്ളം കൊണ്ട് ഫയർ ഫോഴ്സ് വരുമോ? ఇక్కడ మంట బాగా మండుతా ఉంటే ఏమొస్తుంది? ఫైర్ ఫోర్స్ వస్తుంది. വെള്ളം കൊണ്ട് വരും. నీళ్ళని తీసుకొస్తారు. വെള്ളം കൊണ്ട് വരത്തില്ലയോ? నీళ్ళని తీసుకొస్తారా లేదా? നേപ്പാളിൽ വരത്തില്ലയോ? నేపాల్లో రాదా? പുള്ളി കുറച്ച് ദിവസം നേപ്പാളിലായിരുന്നു. ఆయన కొద్ది రోజులు నేపాల్లో అందుకే అడిగారు. లోకంలో ఎక్కడైనా కూడా തീ കത്തിയാൽ అగ్ని మండితే మంటలు ഫയർ ഫോഴ്സ് വെള്ളം കൊണ്ടുവരും. ఫైర్ ఫోర్స్ నీళ్లు తీసుకొస్తారు. కర్మేలులో ചരിത്രം തിരുത്തി. దేవుడు ఆ చరిత్రను మార్చాడు. ఆ ചരിത്രം తిരുത്തി ఆ చరిత్రను మార్చాడు. തോട്ടിന വെള്ളത്തെ అక్కడ దగ్గర ఉన్నటువంటి వాగుల నీళ్లను കത്തിച്ചൊരു തീ, కాల్చి వేసినటువంటి ఒక మంట. അവിടെ വെള്ളത്തെ കത്തിച്ചൊരു തീ, అక్కడ నీళ్లను కూడా దహించి వేసినటువంటి
పుట్టించినటువంటి ఒక అగ్ని. അത് മനുഷ്യൻ കത്തിച്ച തീയല്ല, అది మనుషులు పుట్టించినటువంటి అగ్ని కాదు, കത്തിച്ച തീയ. అది దేవుడు మండించిన ഇന്ന് രാത്രി ചരിത്രം മാറ്റുന്ന തീ ఈ యొక్క సభలో దేవుడు നിന്റെ മേൽ വീഴാൻ പോകുകയാ, നിന്റെ മേൽ വീഴാൻ പോകുകയാ. దీనికి రాబోతుంది. ചരിത്രം മാറ്റുന്ന തീ നിന്റെ മേൽ വീഴാൻ പോകുകയാ. మార్చగలిగిన എല്ലാ കണ്ണുകളും അടച്ചേ, అందరు కళ్ళు మూసుకుందామా, എല്ലാ കണ്ണുകളും അടച്ചേ, అందరము కళ్ళు మూసుకుందామా, എല്ലാ కണ്ണുകളും అടച്ചേ. అందరము కళ్ళు ആ మూసుకుందామా. തീ എന്നുള്ളത് കൊതിച്ചിട്ട് നീ പോകാവൂ, ఆ యొక్క అగ్ని నా మీదకి రావాలని ആ തീ ఆశపడుతున్నా. കൊതിച്ചിട്ട് നീ പോകാവൂ. ఆ అగ్ని నాకు కావాలయ్యో. ചരിത്രത്തെ മാറ്റുന്ന തീ చరిత్రను మార్చగల అగ్ని എന്റെ മേലത് വീഴണമേ, ప్రభా నా మీదకి పంపయ్యా. എന്റെ തലമുറ മേൽ വീഴണമേ, నా పిల్లల మీదకి എന്റെ పంపయ్యా. കുടുംബത്തിന് മേൽ വീഴണമേ. నా పిల్లల మీద కుటుంబం మీదకి ചെറുതെ పంపయ్యా. കത്തിക്കുന്നൊരു തീ ప్రభా మన్నించే. എന്റെ മേലത് വീഴണമേ. నా మీద కుమ్మరించు. കൊതിക്കുന്നവർ സ്വന്തം പറഞ്ഞു, స్తోత్రము చెప్పండి. ശിശുഷിന്റെ മേലൊരു തീ കൊതിക്കുന്നവർ, ఓ పరిచర్యలో ఆత్మ మండలాశించు. ശിശുഷിന്റെ മേലൊരു തീ കൊതിക്കുന്നവർ, ఓ పరిచర్యలో అజ్ఞాసించు. കുടുംബത്തിന്റെ മേൽ തീ കൊതിക്കുന്നവർ కుటుంబం మీద అజ్ఞాసించు. കരണം ഉയർത്തിപ്പിടിച്ച് പ്രാർത്ഥിച്ചു, చేతులు పైకెత్తి ప్రార్థించండి. കരണം ഉയർത്തിപ്പിടിച്ച് പ്രാർത്ഥിച്ചു. చేతులు పైకెత్తి ആ ప్రార్థించండి. തീ ഇറങ്ങുമ്പോ అగ్ని దిగినప్పుడు ചലിക്കാത്ത അസ്ഥികൾ ചലിക്കും, ఓ కదలని ఎముకలు కదలట. ചലിക്കാത്ത അസ്ഥികൾ ചലിക്കും, కదలని ఎముకలు కదలట. അന്ധകാരങ്ങൾ കരിഞ്ഞു മാറും, అంధకారములు ഇരുളുടെ ശക്തികൾ കരിഞ്ഞു മാറും. ఓ చీకటి పారిపోతుంది. വാ തുറന്ന് പറഞ്ഞേ, నోరు తెరిచి చెప్పండి. ആ തീ എനിക്ക് വേണം, అగ్ని నాకు కావాలి. ആ തീ എനിക്ക് വേണം, అగ్ని నాకు కావాలి. ആ തീ എന്റെ കുടുംബത്തിനകത്തേക്ക് വരണം. అగ్ని నా కుటుంబంలో ആ തീ ഇറങ്ങുന്ന പകല, ఈ అగ్ని దిగే పగలే. തീ എത്തുന്ന പകല అగ్ని మండే పగలే. ശബ്ദം ഉയർത്തി ഹല്ലേലൂയ പറഞ്ഞു. గట్టిగా చెప్తామా? ഹല്ലേലൂയ. ശക്തി വ്യാപരിക്കാൻ പോവുകയാ. దేవుని యొక్క శక్తి రాబోతుంది. ഇതുവരെ കാണാത്ത അത്ഭുതങ്ങൾ ఇంతవరకు చూడండి అనుకుంటా. ഇന്ന് പകൽ കളിക്കാൻ പോവുകയാ. ఈ పగలు కలుగుతుంది. എല്ലാ ശബ്ദമുയർത്തി, గట్టిగా എല്ലാ శബ്ദമുയർത്തി అందరి నోరు తెరిచి గట్టిగా സ്തോത്രം പറയണേ. ఆత్మలో స్తోత్రం చెప్తా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇന്ന് പകലിൽ ఈ పగలు ചില ശക്തികൾ അഴിഞ്ഞു മാറണം. ఓ మా చీకటి శక్తులు పోవాలి. ഓ രാഷ്ട്രങ്ങൾ അഴിഞ്ഞു മാറണം. ఓ రాజ్యములు వదిలిపోవాలి. നിനക്ക് വിരോധമായി ഉണ്ടാക്കിയ ആയുധങ്ങൾ തപ്പിമാറണം. నీకు విరోధముగా ఏర్పరచబడిన ఆయుధాలు కాలిపోవాలి. കൃപ ഇന്ന് മുതൽ ചലിക്കണം. దేవుని కృప ఈ పగలు ఇక్కడ కదలాలి. കൊതിക്കുന്നവർ എഴുന്നേൽക്കുന്നത്, ఆశించినవారు నిలబడదామా? കൊതിക്കുന്നവർ ఆ ఆశపడవారు లేచి నిలబడదామా? അങ്ങനെ കൊതിക്കുന്നവർ എഴുന്നേൽക്കുന്നേ. నాకు ప్రభువా నీ అగ్ని నాలో కావాలి నాయనా. എനിക്ക് അത്തീ വേണം കർത്താവേ, ఈ అగ్ని అభిషేకం నాకు కావాలని లేచి నిలబడు. എനിക്ക് അത്തീ വേണം കർത്താവേ. అగ్ని నాకు కావాలి. ഇന്ന് പകലിൽ ఈ పగలు ഒരു വ്യത്യസ്ത അഭിഷേകം ఒక ప్రత్యేకమైన అభిషేకం എന്റെ മേൽ വീഴ്ചമേ കർത്താവിന്റെ പറയാം. ప్రభువా నా మీద కుమ్మరించయ్యా. എനിക്ക് വേണമെന്ന് പറയാം. ఈ అభిషేకం నాకు కావాలి. കൊതിക്കുന്നവർ ആ കരം ഉയർത്തിപ്പിടിച്ചു, ఆశపడ్డ వాళ్ళ చేతులు పైకి ആ കരങ്ങൾ ഉയർത്തിപ്പിടിച്ചു, ఆశపడ్డ వాళ్ళ చేతులు എല്ലാ കരങ്ങൾ ഉയർത്തിപ്പിടിച്ചു. అందరూ చేతులు పైకి ഒരു 2-3 മിനിറ്റ് 2-3 నిమిషాలు നമുക്ക് ഒരുമിച്ച് കരയാകോ, మనం కలిసి ఏడబోతున్నాం. നമ്മൾ കരയാകോ. మనం కలిసి ഒരു ఏడబోతున్నాం. ദൈവം പവർ നമ്മുടെ മേൽ വ്യാപരിക്കും. ఒక దైవిక శక్తి మన మీదకి వస్తుంది. കണ്ണുകൾ അടച്ചു, കണ്ണുകൾ അടച്ചു, అందరం కళ్ళు మూసుకుందామా? എല്ലാ കണ്ണുകളും അടച്ചു, అందరం కళ్ళు మూసుకుందామా? എല്ലാ കണ്ണുകളും అందరం కళ్ళు మూసుకుందామా? ശുശ്രൂഷകമേ, సేవకులందరూ కూడా ശുശ്രൂഷകമേ, ശുശ്രൂഷകമേ, పరిచయం మీద കുടുംബങ്ങളമേ. కుటుంబాల మీద ഇപ്പൊ ആരാധിക്കാൻ പോവല്ല, ഇപ്പൊ ആരാധിക്കാൻ പോവല്ല, మనం ఆరాధన చేయడానికి వెళ్ళట్లేదు. ഇപ്പൊ നൂറ് പറയാൻ പോവുക. దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు. എന്റെ ജീവിതയാത്രയിൽ నా జీవిత ప్రయాణములో എനിക്കൊരു അനുഗ്രഹം വേണം, నాకు ఒక ఆశీర్వాదం కావాలి. എനിക്കൊരു വിടുതൽ വേണം. నాకు ఒక విడుదల కావాలి. എന്റെ ദൈവം എന്നെ തൊടണം, నా దేవా నాకు ఇయ్యా. എന്റെ കർത്താവിനെ തൊടണം. నాకు ప్రభువా കരയണം, കരഞ്ഞു, ఎంతమంది ఏడుస్తారు దేవుని దగ్గర ఏడారు? പ്രാർത്ഥിക്കുന്നത് പ്രാർത്ഥിച്ചു. ప్రార్థించే వాళ్ళు ప్రార్థించారు. ആരുടെ മുമ്പിൽ ఎవరి ముందు ഞാൻ നിന്നെ ചൂണ്ടിയെത്തിയില്ല. నాకు దేవుడు అంటున్నాడు, ఎవరి ముందు నేను సిగ్గులు పడనివ్వను. അവർക്ക് ഇവർക്കും വിടുതലുണ്ട്, వాళ్ళకు వీళ్ళకు విడుదల ఉంది. എനിക്ക് മാത്രം കഴിയാതെ నాకెందుకు లేదు? എന്റെ കൂടെയുള്ളവർക്ക് വിടുതലുണ്ട്, నాకు నాతో ఉన్న వాళ్ళకి విడుదల ఉంది. എനിക്ക് എന്താ വിടുതലില്ലാത്ത నాకెందుకు విడుదల లేదు? നിന്റെ പേര് തീ രാത്രി കത്തും. ఈ
ഇത് പകലിറങ്ങും. അവർക്കില്ലാത്തതിനെ അനുഗ്രഹങ്ങൾ వారికి లేనటువంటి നിന്റെ മേൽ പകരും. దేవుని పగలకొస్తున్నారు. നിന്റെ മേൽ പകരും. దేవుని పగలకొస్తున్నారు. നിന്റെ മേൽ പകരും. దేవుడు అతనిని కుమారిస్తాను. ഇന്ന് പകലിൽ ఈ పగలు കൊതിക്കുന്നവർ ఆశించిన వారు ആ വെൽക്കമറുന്നതോട് ఆ నిలబడుతున్న చూడండి. ഈ സൂക്ഷിച്ചു കൊതിക്കുന്നവർ సేవ పరిచయలు దాచుకుంటారు. ഒരു ശുശ്രൂഷയുടെ അടുത്ത ലെവലിലേക്ക് കൊതിക്കുന്നവർ పరిచయలో నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలనుకున్నవారు, അടുത്തത് ആത്മമണ്ഡലത്തിലേക്ക് കൊതിക്കുന്നവർ నెక్స్ట్ లెవెల్ ఆత్మీయతలోకి వెళ్ళాలనుకున్నవారు ప్రార్థన చేయండి. ഇന്ന് രാവിലെ കർത്താവേ, ఈ పగలు దేవుడు అంటున్నాడు, എന്നെ ഒന്ന് ഉപയോഗിക്കണേ കർത്താവേ. దేవుడి దగ్గర చెప్తామా, ప్రభా నన్ను వాడుకున్నాయి, എന്നെ ഒന്ന് ഉപയോഗിക്കണേ. ప్రభా నన్ను ఉపయోగించుకోవాలి, എന്നെ ഒന്ന് ഉപയോഗിക്കണേ. నన్ను వాడుకోవాలి, എന്നെ ഒന്ന് ഉപയോഗിക്കണേ. నన్ను వాడుకోవాలి. എല്ലാം മുൻവിധിയും വിട്ട് സ്തോത്രം പറഞ്ഞേ. అందరూ మౌనములను దేవుని స్తోత్రం చెప్పాలి. അവന്റെ സാന്നിധ്യത്തിന്റെ തീ ഇന്ന് രാവിലെ ప్రభా దేవుని సన్నిధిలో ഈ ക്ഷണത്തിന് വെട്ടപ്പെട്ടു. దేవాదినుల మీద మీరు మండించారు. കരുണയിലിറങ്ങിയ തീ, కరుణలో దిగి వచ్చిన ഓരവിലിറങ്ങിയ തീ, ఓ దేవుడిలో దిగి వచ్చిన തീയിലിറങ്ങിയ തീ నీలో దిగి వచ్చిన అగ్ని ഇന്ന് പകലിൽ ఈ పగలు അപ്പോസ്തലന്മാർ ഒരുമിച്ച് കൂടിയിരിക്കുമ്പോൾ అపోస్తులతో కూడుకున్నప్పుడు ആഴികമുറിയിൽ ഇറങ്ങിയ തീ వేద నదిలో దిగి వచ్చిన ഈ ക്ഷണത്തിന്റെ മേൽ ఈ జలం మీద
the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడుతున్నాం. హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంటే అక్షెల్లేవా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. అంటే అక్షెల్లేవా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం అందరూ పట్టుకొని పుస్తకాలు ఆమేన్ ఆమేన్. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్ ఆమేన్. ఆమేన్. బండపైన ఆత్మవేగం దిగినాక ఉత్సాహంగా అన్నేలు బండపైన ఆమేనమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వస్త్రము కుమ్మరించుమా. అన్నేలు బండపైన ఆమేనమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వస్త్రము కుమ్మరించుమా. అంటే అగ్నిలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. అంటే అగ్నిలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లే నన్ను తాకుమా జీవనది వలె అంటే అక్షెల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా. అంటే అక్షెల్లేరా దేవా అయ్యో
Thank you, Lord. Hallelujah. అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచన వాక్కులు ఈనాడు కొత్త నిబంధన సంఘమైన మనందరి మీద ఈ బలమైన ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం మనందరి మీద కుమ్మరించబడుతుండగా ఎవరైతే పరిశుద్ధాత్మకు విధేయత చూపిస్తారో విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ అన్య భాషల వరం, ప్రవచన వరం, దర్శనాల వరం, కలలు కనే వరం, ఇవన్నీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా కలిగే అనుభవాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ గట్టిగా చప్పట్లు బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ మూడవ రోజు కూడిక, పగటి కాల కూడికలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడినందుకై స్తోత్రాలు చేస్తున్నాం. పరిశుద్ధాత్మ అందరూ రెండు చేతులెత్తి బిగ్గరగా రెండు చేతులు స్వరగత్తి స్తోత్రాలు చెప్పండి అమ్మ. స్తోత్రం మధ్యాహ్న వేళలో తన సేవకుల ప్రభు మరుగుపరిచి నిలబెట్టి మనతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పగటి కాల కూడికలోనికి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చిన దైవజనులను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా మన ముందున్నటువంటి ఈ చివరి రాత్రి కాల కూడికను బట్టి, మూడవ రోజు రాత్రి చివరి రాత్రి కూడికను బట్టి అందరూ మరి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. ఈ చివరి రాత్రి కూడికను కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఘనపరిచి ఘనంగా మహిమకరంగా జరిగించబోతున్నందుకై గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. రక్షకుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు స్తోత్రం చెల్లిద్దాం. ఆయన త్వరగా రానయ్యున్నాడు కనుక స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మహిమ కలిగిన రాత్రులకై మనందరినీ సిద్ధపరచున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు చెహీరాబాద్ తెలంగాణ ప్రాంతం నుండి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు లాజరస్ అయ్య గారు ఒక చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు.